పొడిది 4 లైన్లు కూడా ఎంత అద్భుతంగా ఉందంటే సార్ అసలుకి మళ్ళీ వినాలనిపించింది. 2, 3 సార్లు రిపీట్ పెట్టుకున్నాను సార్ అంతవరకు. అంటే నాది బాలల్లా కూడా ఏంటంటే ఎంతో అద్భుతమైనది హిందూ ధర్మము, ఎంతో అద్భుతమైనది. ప్రతి పండుగ వెనక కూడా చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అయితే తెలుసుకోం. ఇప్పుడు చూడండి, నిజంగా భోగి అంటే ఏంటి? మన అహంకారం తొలగించుకోవడము, అంటే అవిద్యను తొలగించుకోవడము. మళ్ళీ వచ్చేసాం తెల్లారేసరికి సంక్రాంతి, గొప్ప అభ్యుదయం, అంటే మన లోపల జ్ఞానోదయం కలగడం. జ్ఞానోదయం కలిగిన తర్వాత ఏం చేస్తాం? అందరినీ సమదృష్టితోటి చూస్తాం. సమదృష్టితో చూసిన తర్వాత ఏంటి? ఈ శరీరం పడిపోయే వరకు కూడా సమాజంతో ఉంటాం. ఎందుకంటే శరీరము జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ శరీరం ఉంటుంది కదా. సో జ్ఞానం వచ్చిన తర్వాత ఇంక అన్ని కూడా అలా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాం. అంటే చాలా సార్లు చెప్పేది ఇదే, మన దగ్గర చాలా బ్యూటిఫుల్ గా ఈ 4 రోజుల పండుగ అనేటటువంటిది ఏదైతే ఉందో దీనిలో ఇంత అర్థం ఉంది కూడా, నిజంగా కూడా ఇంత అర్థం ఉంది. అయితే ఎక్కువ మంది ఎంతసేపు ఏదో హడావిడిగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏ దీపం పెడితే ఏ లాభమో, ఏ గుడికి వెళ్తే ఏ లాభమో ఇంతే చూసుకుంటారు. కానీ మన లోపల ఉన్న దీపాన్ని వెలిగించాలంటే ఇక్కడ ఎంత కష్టపడాలి, ఎంత అంధకారం ఉంది లోపల, ఎంత అంధకారం ఉంది. అందుకే మన దీంట్లోపల మనం ప్రారంభంలోనే అంతరాయ తిమిర ఉపశాంతయే అంటాం. లోపల ఉన్నటువంటి తిమిరము ఉపశాంతి కావాలి, అంతరాయ తిమిర ఉపశాంతయే. సో అంటే ఎంత బాగుంది అసలు. అంటే గాయత్రి మంత్రం చదివినా అదే, అసతోమ సత్కమయ నిన్న చెప్పుకో అది అంతే, అన్ని అంతే. అన్ని కూడా మనలో అజ్ఞానాన్ని పోగొట్టమనే మన గ్రంథాలన్నీ కూడా చెప్తాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఇవి కేవలం చదవడానికే మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి భాగవతం ఉందనుకోండి, భాగవతం లోపల ప్రతి లైను ఒక తత్వమే. కానీ ఎంతమంది భాగవతాన్ని తత్వబోధ చెప్తున్నది ఇలాగా అనుకుంటారు, ఏదో భక్తి మార్గం అని అనేసి అనుకుంటాం. అది కాదని నేను అనను. కాకపోతే ఏంటంటే ఇన్ జనరల్ మన గ్రంథాలన్నీ కూడా మోక్ష మార్గాన్ని, అద్వైతాన్ని సూచిస్తాయి. ఎందుకంటే మన వేదాంతము అనేటటువంటిది అద్వైతమే. అక్కడ ద్వైత భావము అనేటటువంటిది ఇంకా లేదు, ద్వైత భావము లేదు, ద్వైత భావము లేదు, ఉన్నదంతా కూడా అద్వైతమే. అది దీపావళి కూడా చాలా బాగుంది సార్. ఉపనిషత్తులకి దానికి అది రిలేటెడ్ గా ఒక్కొక్క అటు ఇటు టకటక 2 వైపులా చెప్పారు కదా సార్. ఎక్కడికక్కడ కూడా 2 సేమ్ ఉన్నట్టుగా ఉంది సార్. ఉన్నట్టే కాదు, ఉంది సార్, సేమ్. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కూడా ఒప్పుకోక కాదు, ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు ఒప్పుకోక కాదు, వాళ్ళు ఏంటంటే ఇది శంకరాచార్య ఇచ్చాడు అంటారు అద్వైతం. కానీ అద్వైతం శంకరాచార్య ఎక్కడ ఇచ్చాడు? మన వేదాలు చెప్పాయి. కానీ వాళ్ళకి సహజంగా శంకరాచార్య అంటే ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషం వల్ల ఏంటంటే వాళ్ళు అద్వైతాన్ని అసహించుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారిని ఇష్టపడని వాళ్ళందరూ ఎలా అయిపోతున్నారు అంటే, మోడీ గారి వల్ల దేశం బాగుపడుతుంది, మోడీ గారు వల్ల దేశం బాగుపడుతుంది, నాకు మోడీ ఇష్టం లేదు కాబట్టి దేశం కూడా నాశనం అయిపోవాలి. అంటే మోడీని ఇష్టపడని వాళ్ళు దేశానికి కూడా ద్రోహం చేయడానికి ఏమీ వెనుకాడడం లేదు. సరే ఏదో ఒకటి జరుగుతుంది. అదే విధంగా ఈ మార్గంలో కూడా ఏమైందంటే శంకరాచార్య చెప్పినది కొత్త సిద్ధాంతం కాదు. మహానుభావుడు ఆయన ఏం చేశాడు? వేదాలలో ఉన్నటువంటి చివరి భాగమైన వేదాంతము అనగా ఉపనిషత్తులలో ఉన్న సారాన్నే మళ్ళీ మనకేం చేశారు? ఆయన రాసే వరకు మనకు ఈ ప్రస్థాన త్రయం అనేటటువంటి దానికి భాష్యం లేదు. ప్రస్థాన త్రయం అంటే ఏంటి? భగవద్గీత ఏదో ఒక బుక్ లాగా సెపరేట్ గా లేదు, అది మహాభారతంలో ఒక భాగం లాగా ఉండేది అంతే. కానీ శంకరాచార్య ఎప్పుడైతే వచ్చారో ఆయన ఏమన్నారంటే ఈ భగవద్గీతని బయటికి తీయాలి, తీసి ఈ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మూడింటిని, ఈ 3 చదివితే చాలు హిందూ ధర్మం లోపల అని చెప్పారు. ఎందుకు? 3 కూడా ఉపనిషత్తులే, ఉపనిషత్తులే, బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులే, భగవద్గీత కూడా ఉపనిషత్తులే. కాబట్టి ఎలా మాట్లాడుకున్నా కూడా ఉపనిషత్తుల గురించే. ఈ ఉపనిషత్తులు మాట్లాడేదంతా కూడా అద్వైతం. అయితే తెలుసుకోవడం కష్టమైతుంది, ఎందుకంటే అన్ని తెలుస్తున్నట్టే అనిపిస్తాయి, ఎక్కడో లూజ్ కనెక్షన్ ఉంటుంది, అది ఎలా ఉండి ఒక్కసారి వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఇప్పుడు నన్ను ఒకడు వచ్చి అడిగాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, శ్రీనివాస్ గారు ఇలా కష్టపడుతున్నానండి, ఏం చేయాలండి అంటాను. అంటే నేనంటాను కొద్దిగా ప్రారంభం కదండి, అనుభవించండి, కానీ అనుభవిస్తూ కూడా ఏం లేదు, భగవంతుని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా ఉండండి, దేవుడా ఈ కష్టాన్ని తట్టుకునే శక్తి ఇవ్వమని. పిల్లాడికి ఇట్లా ఉద్యోగం రాలేదండి, పాపకి ఇట్లా పెళ్లి కాలేదండి, మా ఆయనకి 3వ పెళ్లి కాలేదండి, ఇవన్నీ అంటే నేనేమంటాను, ఇవన్నీ కోరుకోవద్దు. మీరు జస్ట్ మనస్ఫూర్తిగా దేవుని ఏ కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా దేవుడికి వదిలేసేయండి, వదిలేసి చక్కగా ప్రార్థించండి. ఇది మీ పూర్వజన్మది ఉంది, దేవుడు కాదు, ఎవరు కూడా మీ ప్రారంధాన్ని తీర్చలేరు.
అని చెప్పి చెప్తాను. చెప్తే వాళ్ళు నా దగ్గర సరే సరే అని చెప్పి అంటారు, పక్కకి వెళ్తారు. ఎవరో ఒక సరిగ్గా తెలిసి తెలియని వ్యక్తులు ఎవరో ఉంటారు, అంటే నాకు ఎక్కువ తెలుసని కాదు, హిందూ మతంని హిందూ మతం లాగా అర్థం చేసుకుని వాళ్ళు, సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం లాగా అర్థం చేసుకుని వాళ్ళు, మూఢనమ్మకాలనే మన ధర్మంలో చొప్పిస్తున్న వారు, వారేమని చెప్తారు, ఎవరండి మీకు చెప్పింది, ఎవరండి శ్రీనివాసు, వాడి గురించి మేము వినలేదు. ఏ శ్రీనివాసు? నండూరి శ్రీనివాస? ఆయన అలా చెప్పడే, ఆయన ఏ కోరిక తీరాలంటే ఏ దేవుడిని పూజించాలో చెప్తాడు. ఈయనెవరు అంటే ఎవరండి దర్భా శ్రీనివాసు, డబ్బా శ్రీనివాసు? ఈ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటే మీరు ఎదగరు, నేను చెప్తాను రండి అని చెప్పి కూర్చోబెట్టి, ఈ బుక్ లో ఏముంది, ఇది చేసిన వాడికి మొత్తము ఒక్క రోజు గనక మీరు దీపం పెడితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు మోక్షం కూడా వచ్చేస్తుంది. ఎవడండి వీడు శ్రీనివాస్ చెప్పింది మీకు? రండి మా గురువుతో మాట్లాడిస్తానని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే వాళ్ళ గురువు అంటాడు, అవునమ్మా చూసాము, ఏవో 9 గ్రహాలలో 10 దోషాలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మనం పూజలు చేద్దాము, లేదా భాగవతము 9 సార్లు చదవాలి. ఎలాగండి, ఎంత అవుతుంది అంటే, ఎంతమా 3-4 లక్షల్లో గట్టెక్కిపోతావు అనగానే ఆ 3-4 లక్షలు సమర్పించుకుంటారు. ప్రాబ్లం సాల్వ్ కాదు. ఆయన దగ్గరికి వెళ్తాం, అవునమ్మా ఇప్పటికే ఇంతకు ముందటి మీద కొద్దిగా బెటర్ గానే ఉంది కదా, వీళ్ళు లేదు అని అనకుండా ఏదో కొద్దిగా స్వామి మొన్ననే ఒక ఇంటర్వ్యూ వచ్చింది, అదేనమ్మా వస్తుంది, మెల్లగా వస్తాయి ఇవన్నీ, ఒక్కసారి వస్తాయి. మరి ఆ మాట 3 లక్షలు తీసుకునే ముందు అన్నారు. కానీ అప్పటికేమైంది, ఈ శ్రీనివాసుని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి మూఢనమ్మకాలని ప్రోత్సహించే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళ జనాలు, వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అంటారు, నువ్వు నారాయణీయం చదివావంటే నీకు క్షయవాది తగ్గిపోతుంది, నీకు ఇది తగ్గిపోతుంది, అది తగ్గిపోతుంది, చదువు అంటారు. వేల కొద్ది సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, మరి ఎందుకు తగ్గడం లేదు? జనాలు ఏంటంటే ఏదో ఒక రకంగా దాన్ని ఇది చేయడానికి, అంటే దాన్ని పాపులర్ చేయడానికి. కానీ అక్కడ నారాయణీయంలో దాని వెనక ఉన్న తపన, ఆ భక్తుడి యొక్క ఆవేదన, ఆ భక్తుడు ఏం సమర్పించాడు భగవంతుడికి, తన దగ్గర ఉన్నటువంటి పాండిత్యాన్ని సమర్పించాడు. దేవుడా, నేను ఈ ప్రాబ్లం ని తట్టుకోలేను, నన్ను కాపాడు, నా దగ్గర ఉన్నవేవో అవి నేను సమర్పించుకుంటాను, కానీ నా ఆరోగ్యాన్ని నువ్వు కాపాడలేవా, ఇన్ని రకాల పనులు చేసిన వాడివి నువ్వు కాపాడలేవా నన్ను అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేమైంది, ఆయన తన పాండిత్యాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నాడు, తన దగ్గర ఉన్నది పాండిత్యమే. ఎవరో మ్యూట్ లో లేరండి, రిక్వెస్ట్ కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి. ఆ పాండిత్యాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నాడు. సో అక్కడ తపన ఉంది. తపన అంటే తపస్సు, తపస్సు తపన, అదే కదా మనం ఈ 17వ అధ్యాయంలో తెలుసుకున్నది. ఆ తపస్సుకు సంబంధించినటువంటి ఎవరో ప్లీజ్ అండి మ్యూట్ లో పెట్టుకోండి. భారతి టీ గారు మ్యూట్ లో పెట్టుకోవాలండి ప్లీజ్, రిక్వెస్ట్. భారతి టీ, భారతి టీ. కాబట్టి ఏమైతుంది ఇక్కడ, ఏం చెప్పానండి, నారాయణ భట్టాద్రి గురించి చెప్తున్నాను. తపస్సు, తపస్సు. ఆయన తపించాడు. మనం అలా తపిస్తున్నామా? మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే, నేను చాలా పుణ్యం చేశానులే ఈ జీవితంలో, ఇంకా చాలు చాలా మంది 99.9 ఏం అనుకోవద్దు. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత మంచి పనులు చేశాము, ఎంతో కొంత మంచి వాళ్ళము, కొన్ని దర్శనాలు చేసుకున్నాము, కొన్ని ఏకాదశులు చేశాము, కొన్ని ఉపవాసాలు ఉన్నాము, కొన్ని నోములు వ్రతాలు చేశాము, కొన్ని పూజలు చేశాము, కొన్ని యాత్రలు చేశాము. కాబట్టి మనం మంచి వాళ్ళ కేటగిరీకి వస్తాము అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పోనీ లేని వారు ఎంతమంది ఉన్నారు? అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. నేను మంచివాడిని కాదేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు ఎవరైనా లేరా నా ప్రవచనాలు విన్న తర్వాత? ఒక్కరికైనా అనిపించలేదా మనం ఇన్ని రోజులు వెళ్ళింది తప్పు మార్గమేమో, లేక వీటన్నిటి వల్ల నేనేమి సంపాదించుకొని ఉండకపోవచ్చు అని ఎవ్వరికి అనిపించలేదా? ఒక్కసారి అనిపించింది సార్. మొదటి దర్శనం విఐపి దర్శనాలకి అట్లు దాచినప్పుడు మీరు చెప్పాక అయ్యో అలా ఎలా వెళ్ళగలిగాము అని చెప్పనైతే అదే అనిపించింది సార్. అంతకుముందు తెలిసేది కదా, దర్శనానికి వెళ్ళిపోవాలి, ఇంకేముంది మనం బాగా చేసేసుకున్నాము అని చెప్పి అనుకుంటూ వచ్చి ఆనందపడేవాళ్ళం. అది ఎంత తప్పు ఎంత పాపం అన్నది మీ ప్రవచనం తర్వాత అర్థమైంది సార్. ఇప్పుడు అసలు అలా వెళ్ళకూడదు అని చెప్పన్నది అయితే అర్థమైంది సార్. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక దర్శనం వల్ల పుణ్యం వస్తుంది సరే, కానీ ఒక చిన్న తప్పు వల్ల పాపం వస్తుందని ఎందుకు అనుకోరు? నేను ఒకటే మాట, నేను అనేది సింపుల్ మాట, దర్శనం వల్ల పుణ్యం వస్తుంది, ఎస్, దానికి ఎవ్వరూ కాదనరు, శ్రీనివాస్ కూడా కాదన్నాడు.
దర్శనం చేసుకోండి. మీ దగ్గర సమయం లేదు, ఓపిక లేదు, వెళ్ళండి, స్పెషల్ దర్శనంకి వెళ్ళండి, ఎవ్వరు కాదన్నారు. సమయం లేకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదో యాత్రకి వెళ్తున్నారు, యాత్రకి వెళ్తున్నప్పుడు ఈ రోజు మీరు ఈ టెంపుల్ చూడకపోతే మీరు నెక్స్ట్ డే ఇంకో చోటికి చేరుకోలేరు. తప్పదు. ఇంకా 1000 రూపాయలు కాదు 10,000 ఇచ్చుకొని వెళ్ళి చూసేయాల్సిందే, తప్పదు. లేదా మీ ఆరోగ్యం సహకరించదు, అప్పుడు కూడా వెళ్ళి చెయ్యాలి, తప్పదు. ఎలాగ మరి ఏం చేస్తాం? ఇప్పుడు నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు చివరి గుహ వరకు, గుహకి వెళ్ళే మెట్ల వరకు బాగానే వెళ్ళా. ఆ గుహ కింద మెట్ల దగ్గర ఏమైపోయిందంటే నాకు ఇంకా ఒక టైపు కళ్ళు తిరగడం మొదలెట్టాయి, తలకాయ నొప్పి, ఏం తినలేదు పొద్దుటి నుంచి. పొద్దున్న 2:30కు లేచాను, రాత్రి 12 దాకా కబుర్లు చెప్పుకుంటున్నాం టెంట్ లోపల. నిద్ర లేదు, తలకాయ నొప్పి. మా బ్యాచ్ లో అందరికంటే ఫస్ట్ వచ్చేసాను నేను. వచ్చేసాను, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎవ్వరు వెంట తోడు కూడా లేరు. మెట్లు ఎక్కాలి, మెట్లు చూస్తేనేమో ఉన్నాయి. అప్పుడు ఒక అతను ఏమన్నాడంటే, సార్ నేను రానా మీతోటి అన్నాడు. అంటే వాడు ఎంత డబ్బు అడుగుతాడో అని కూడా నేను అనుకోలేదు, వచ్చేసేమన్నాను. అతని భుజం మీద చెయ్యి, అప్పటిదాకా మరి ఎన్ని కష్టాలు పడొచ్చానో నాకు తెలుసు. అలా వస్తూ పైకి అతను వెళ్తుంటే మధ్య లోపల పోలీసు కూడా ఆపాడు. ఆపి కొద్దిగా నీళ్లు తాగి మళ్ళీ ఆగేసి వెళ్ళు అని చెప్పి చెప్తే అప్పుడు నీళ్లు తాగి ఆగి వెళ్ళి, ఆ పైకి వచ్చిన అతను ఎవరు? ముస్లిం అతను. అయినా కూడా సార్ మీకు చూపిస్తాను ఆగండి, పక్షులు వచ్చేదాకా ఆగండి అని చెప్పి పక్షులు వచ్చేదాకా ఆగించి పక్షులు చూపించి, తర్వాత మళ్ళీ ప్రసాదం కూడా తీసుకొచ్చి, సార్ అక్కడ లోపలికి వెళ్ళంటే నేను నాకు ఓపిక లేదు ఇంకా, నువ్వే ఇవ్వు అంటే వాడి లోపలికి వెళ్ళి వాడికి తగిలింపజేసి మళ్ళీ తీసుకొచ్చిన చేతికి అప్పచెప్పాడు. సో అక్కడ ఏమైంది? ఓపిక లేనప్పుడు ఇక తప్పదు. ఇప్పుడు అతనికి నేను 1000 రూపాయలు ఇచ్చానా 2000 ఇచ్చానా ఇక అది నా ఇది, బట్ ఇక తప్పదు. ఇక మెట్ల దాకా వెళ్ళి అక్కడి నుంచి అయితే వెనక్కి రాలేను కదా. సో అలాంటి పరిస్థితుల లోపల ఓకే, మనకు ఆరోగ్యం సహకరించదు, సమయం సరిగా లేదు అంటే చిన్న చిన్న తప్పులని మనము తప్పులుగా భావించాం. మనం చేస్తున్న తప్పులు ఆ పర్వాలేదు, ఇవి దండంతో సరిపెట్టేసుకోవచ్చు అని అనుకుంటాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు ఉత్తరాయణంలోకి, మన అద్భుతమైనటువంటి భగవద్గీత ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. 17వ అధ్యాయాన్ని ఈ రోజు పూర్తి చేసుకుంటాం. 17వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవద్గీతని 3 భాగాలుగా మనం విడదీశామని ఎన్నోసార్లు అనుకున్నాం. కర్మ భాగము, భక్తి భాగము, తర్వాత జ్ఞాన మార్గము. ఈ 3 భాగాల లోపల మొదటి భాగము కర్మ భాగం ఏదైతే ఉందో అది త్వం అంటే నువ్వేం చేయాలి అనే దాని గురించి చెప్తుంది, నువ్వు ఏం చేయాలి. రెండవదైనటువంటి భక్తి మార్గం ఏం చెప్తుంది అంటే తత్ గురించి చెప్తుంది, ఆ పరబ్రహ్మ గురించినటువంటి వర్ణన ఉంటుంది 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో. అది అయిపోయిన తర్వాత 13, 14, 15 అధ్యాయాలలో మనకు అసి అంటే నువ్వేమై ఉన్నావు అనేది చెప్పాలి అక్కడ. తత్ త్వం అసి, నువ్వు ఆ పరబ్రహ్మవై ఉన్నావు. ఆ ఉన్నావు ఏదైతే నువ్వు ఉన్నావో నీ స్వరూపాన్ని తెలియజేసేటటువంటిది 13, 14, 15, 16, 17, 18 అధ్యాయాలని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే 16, 17 అధ్యాయము, 18వ అధ్యాయం ఏవైతే ఉన్నాయో ఇవి ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలు. ఆల్రెడీ 16, 17, 18లో చెప్పినవి మనకు 13, 14 అధ్యాయాలలో భగవంతుడు చెప్పడం జరిగింది. గుణత్రయ విభాగ యోగం గాని, తర్వాత క్షేత్రజ్ఞ యోగంలో గాని భగవంతుడు నాలెడ్జ్ అన్ని చెప్పాడు. కానీ దానికి ఎన్నో ఉదాహరణల రూపం లోపల మనకు 16వ అధ్యాయం లోపల మనని పరీక్షించుకోవడానికి ఒక చెక్ లిస్ట్ పెట్టాడు. జనరల్ గా మనం ఏదైనా అప్లికేషన్ ఫామ్ దేనికైనా అప్లై చేసినప్పుడు లాస్ట్ లో ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఫోటో ఉందా? ఉంది. సిగ్నేచర్ పెట్టావు, 1000 రూపీస్ డీడీ కట్టాను, ఇలా చెక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ లిస్ట్ 16వ అధ్యాయం. నువ్వు రాక్షసుడువా, అసురుడువా, దైవమా? మంచిగా నువ్వు దేనికి ఇంకా భయపడడం లేదు, భగవద్గీత చదివిన తర్వాత ఇంకా దేనికి ఏడవడం లేదు, జ్ఞానయోగము ఇవన్నీ కూడా చక్కగా నీకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు భగవద్గీత సరిగా అర్థమయ్యేది కాదు. కర్మయోగం అంటే ఆ నిష్కామ కర్మ అని ఒక్క మాటలో వదిలేసేవాళ్ళు. ఇప్పుడు కాదు, కర్మయోగము అనగా 5-6 క్వాలిటీస్ కలుపుకుంటే కర్మయోగం అని అర్థమవుతుంది. భక్తి యోగము అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడిని మనం ప్రేమించాలి.
అన్న విషయం తెలుస్తోంది. జ్ఞానయోగము అంటే ఆలోచన ద్వారా నేనే పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పి తెలుసుకోవడము జ్ఞానయోగము. అంటే సత్యం ఏది అసత్యం ఏది అని చెప్పి తెలుసుకోవడమే జ్ఞానయోగం. అర్థమైపోయింది ఇప్పుడు మనకు. ఇప్పుడు మనకి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మనము దేవతలమి అని చెప్పి చూసుకోవాలి. మనం కూడా ఏం చేస్తాము? ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? దీన్ని ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను. తల్లి చక్కగా ఒక పిల్లవాడిని తయారు చేస్తుంది. మంచిగా పొద్దున్న లేచాడు, గలీజ్గా ఉన్నాడు, నిద్ర సరిగా లేడు, అంతా ఇది ఉంది. వాడిని చక్కగా స్నానం చేయించి మంచిగా అన్ని పనులు చేయించేసి శుభ్రంగా తుడిచి వేడి నీళ్లతో మంచిగా ఇది చేసి చక్కగా స్నానం చేయించిన తర్వాత పౌడర్ వేసి ఒక ఇది పెట్టి దాన్ని ఏమంటారు, ధూపం అనేది తగిలించి ఎండ లోపల తీసుకెళ్లి కొద్దిగా ఎక్సర్సైజులు చేయించి ఓకే వాడంతా ఆనందంగా చక్కగా ఉంటే మంచిగా కొత్త డ్రెస్సులు వేసి కూర్చోబెట్టి వస్తాం. వచ్చిన తర్వాత వాడు బాగున్నాడు, అమ్మయ్య పోన్లే ఇంకా అని వాడు మళ్ళా వెళ్ళి మట్టిలో ఆడుకొని వచ్చాడు అనుకుంటే శరీరం అంతా కంపు కొడుతోంది, బట్టలన్నీ నాశనం చేసుకున్నాడు. సో శ్రమ వృధా అయింది కదా. సో మనం చిన్నపిల్లలం కాదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అని భగవంతుడు ఏం చేశాడంటే మనకు 16, 17 అధ్యాయాలు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. 16, 17 అధ్యాయాలలో ఏంటంటే 15 అధ్యాయాలలో నువ్వు థియరీ నేర్చుకున్నావు కదా, నేర్చుకున్న వాటిలో నువ్వు ఎన్ని ఆచరిస్తున్నావు ఇప్పుడు అని చెప్పేసి 16వ అధ్యాయం లోపల మన లక్షణాలను చెప్పి చివరికి ఏమన్నాడు, నువ్వు దేవతవో రాక్షసుడివో ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఆచరించవలసినటువంటిది ఏదైతే ఉన్నదో అది అద్భుతంగా ఆచరించాలి. అది ఎలా ఆచరించాలి అంటే ఏ పని చేసినా కూడా మన శాస్త్రములు చెప్పేటటువంటి విషయాలను మాత్రం చూసుకుంటూ ఆచరించాలి. మన శాస్త్రాలలో ఏం చెప్పి ఉందో అదే నువ్వు ఆచరించాలి. కాబట్టి మన శాస్త్ర పరిజ్ఞానం నీకు అవసరము అని చెప్పేసి ఎండ్ చేశాడు. ఏ పని చేసినా శాస్త్రాలు అంటే నాకు నచ్చిందండి చేశాను, ఏమోనండి నాకు అవన్నీ తెలియవు, నాకు నచ్చింది చేశాను, అది కుదరదు. ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేయడానికి ఓకే, నీ తెలివితేటలన్నీ అమాయకులు ఉంటారు కదా వాళ్ళ మీద చూపించు. దేవుడి దగ్గర ఈ తెలివితేటలు చూపించద్దు. దేవుడి దగ్గర తెలివితేటలు చూపిస్తే ఎట్లా కొడతాడంటే దేవుడు మళ్ళా ఇంకా ఈత బరికే ఎరిగేలాగా కొడతాడు. తెలివితేటలు మనము దేవుడి దగ్గర చూపించద్దు. దేవుడు శాస్త్రాన్ని పాటించాలి అన్నప్పుడు శాస్త్రాన్ని పాటించాలి. అర్జునుడికి వచ్చింది ఇదే. మరి ఎలాగ? మరి నాకు శ్రద్ధ ఉంది, అందరికి ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రద్ధ ఉంది దేవుడి గురించి నేర్చుకుందామని. కాకపోతే ఏంటంటే శాస్త్రాలలో ఏం చెప్పాడో తెలియదు. కాబట్టి ఒకళ్ళు చేస్తున్నది నేను ఆచరించేస్తే సరిపోతుందా? మరి నాకు శ్రద్ధ ఉంది, శాస్త్రాలు తెలుసుకునేటటువంటి శక్తి లేదు. ఎందుకంటే శాస్త్రాలన్నీ కూడా కొద్దిమంది చేతిలోపల ఉండిపోయాయి, కొద్దిమంది ఎవరికి అందని లేదు. ప్రవచనకర్తలు వాళ్ళ చేతుల్లో చెప్పేసి అవన్నీ తప్పులు చెప్పేస్తున్నారు. మాకు సరిగా చెప్పేవాడు లేదు, మాకు చదువుకునే ఇంట్రెస్ట్ లేదు, చదవాలని చెప్పిన వారు కూడా లేదు. ఇగో ఇది చదువు, ఈ పారాయణం చెయ్యి, నీకు ఒక కోరిక తీరుతుంది, ఇది చెయ్యో అది చెయ్యో అన్ని రకరకాల విషయాలు చెప్పేసేసి వాటి ద్వారా నీ కోరికలు తీర్చుకో. దేవుడు అంతా కూడా కోరికలు తీర్చుకోవడం కోసమే ఉన్నాడు, ఇంకా వేరే పని లేదు దేవుడికి. వందల వేల లక్షల కోట్ల గెలాక్సీలులో ఉన్నటువంటి జీవరాశులు ఇన్నుండగా దేవుడు నాకు అన్ని చూసుకుంటాడండి, నన్ను అన్ని చేస్తాడు. ఈ పిచ్చి మాటలతో ఏం చేయాలి? నేను ఫలానా మంచి పని చేశానండి, నా కూతురుకు పెళ్ళయింది, నేను ఫలానా మంచి పని చేశానండి, నా కొడుకు పెళ్ళయింది, ఫలానా మంచి పని చేశానండి, మా ఆయనకి నాకు కూడా 2 సార్లు పెళ్లిళ్ళు అయ్యాయి. ఏం చెప్తాం ఇలా మాట్లాడితే? ఈ మధ్య సాయిబాబా మీద చాలా కాంట్రవర్సీస్ వస్తుంటే కాంట్రవర్సీలు చెప్తున్న వాళ్ళ పాయింట్స్ అన్ని చెప్తున్నారు. ఇగో ఈ పాయింట్స్ మీరు చెప్పండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఈ ఛానల్స్ వాళ్ళు డైరెక్ట్ గా సాయిబాబా టెంపుల్స్ లో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళారు. ఆ భక్తులందరూ కూడా నా కొడుకు పెళ్ళైంది, నా కూతురుకు పెళ్ళైంది, మా ఆయనకు పెళ్ళైంది, ఎంతసేపు ఇవే. నా కొడుకు గురువారం నాడు పుట్టాడు, నా పెళ్లి గురువారం అయింది. వాళ్ళు ఎంతసేపు కూడా దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు దేవుడు, ఇంకేముందిగా, మహిమలు చూపించేవాడే దేవుడు, మ్యాజికల్ చేసేవాడు దేవుడు అనే టైపు తీసుకొచ్చేసేసారు జనాలు. ఒక్కడైనా కరెక్ట్ అందులో జవాబు చెప్పటల్లా. వాళ్ళేవిడండి, మాకు తెలుసు, అనుభవాలు మాకు అలా ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు వచ్చాయి అనుభవాలు? వీళ్ళు ఏం చేశారని అంటే, మేము 20 ఏళ్లుగా దేవుణ్ణి పూజిస్తున్నామండి, అంతేనా? నువ్వు తెలుసుకోవడం లేదు. ఒకడు నీ దగ్గరికి వెళ్తే వాడిని కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి వాడు దేవుడు, ఇంతేనా? దేవుడు అంటే జస్ట్ ఏమి పని లేదు, ఆయనకి పని పాట లేదు, నువ్వు అడిగే కోరికలను తీర్చడం, ఇంతేనా? ఏమనుకోవద్దు. ఇదే భావన ఎంతమందికి ఉందండి? దేవుణ్ణి కాకపోతే మనం ఎవరిని అడుగుతాం? దేవుడే కదా మన అన్ని కోరికలు తీరుస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళేది మన కోరికలు కోరుకోవడానికే తప్ప ఇంకేమీ లేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏమనుకోండి, నేను చెప్పండి
మనం దాన్ని లాజికల్లీ ఆలోచించడానికి ట్రై చేద్దాం. అందరూ అలాగే ఉంటారండి, మనుషులు అందరూ అలాగే ఉంటారు. కరెక్టే. ఇప్పుడు మీరు అలా ఉన్నారా? ఇది వరకు అలాగే ఉండేదాన్ని అండి. అంటే ఇప్పుడు ఈ మధ్య అసలు కోరికలు కోరుకోవట్లే మీరు? ఆహా, లేదండి. మీ ప్రవచనాలు విన్నాక చాలా మటుకు మారేమండి. అది ఓకే, అంటే అది ఫైన్. కానీ నేననేది ఏంటంటే, ఇప్పుడు ఏమైతుందంటే జనాలు అంటే పిల్లల గురించి కోరుకోవడం కూడా తప్ప. సరే కోరుకోండి, కోరుకోవడం అది తప్పు ఒప్పు అని కాదు, కానీ దాన్ని బైండింగ్ చేయవద్దు. అంటే ఏంటంటే దాని వల్ల దేవుణ్ణి నిర్ధారించవద్దు. కానీ చాలా మంది ఏమంటారు, చదువుకున్న వాళ్ళు కూడా, నాకు 10 కోరికలు కోరికాను, 10 కోరికలు తీరాయి. మీ విషయం నాకు తెలియదు. నేను ఒక ఫ్రెండ్ అయితే మరీ అన్యాయం. మా ఆర్ఎస్ఎస్కి వస్తాడు, అతను చర్చికి కూడా వెళ్తాడు. వెళ్ళేసి నా కూతురికి జీసస్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు. అదిరిపోయా నేను అసలు. నాకు సాయిబాబా కోరికలు తీర్చాడు, జీసస్ కూడా కోరికలు తీర్చాడు. ఎన్ని కోరికలు అంటే అన్ని కోరికలు, ఇంకా నాకేం కోరికలు లేవంటున్నాడు. ఇప్పుడు కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత ఏమనిపించింది తెలుసా నాకు, ఈ ప్రవచనాలు ఇవన్నీ మానేసి అతను ఏమేం కోరుకున్నాడో తెలుసుకొని నేను కూడా ఆ కోరికలు కోరుకుంటే అయిపోతుంది కదా అనిపించేంత స్థాయికి వెళ్ళిపోయా తెలుసా. ఒక రోజు నన్ను నమ్మండి, నేను అబద్ధం చెప్పట్టే, ఇది మాత్రం అబద్ధం కాదు, ఇది నిజం. మీరు కూడా మెల్లగా అట్లాగే అయిపోతారు. ఆ మీరు కూడా మెల్లగా అలాగే అయిపోతారమ్మ, విని విని విని. అతన్ని వింటే అదే అయిపోతాం. మెల్లగా అయింది, ఒక్క రోజులో షార్ట్ గా 1 షాట్ లో అయిపోతాం అట్లాగే. అతను చెప్తుంటే నమ్మాలనిపించింది, అతను చెప్తుంటే పూర్తిగా నమ్మాలనిపించింది నాకు. నమ్మి నేనేంటి, దేవుడు అంటే కోరికలు తీర్చడానికి. ఎందుకు మనం ఎందుకు పుట్టించాడు దేవుడు? పిల్లలు కూడా వచ్చి అడుగుతారు, మేము ఎందుకు నమ్మాలి దేవుణ్ణి, దేవుడు మాకేం చేశాడు? సో ఇలా మాట్లాడుతున్నారు, అంటే దేవుడితోటి బిజినెస్ మాట్లాడుతున్నారు. కానీ మన గ్రంథాలలో ఏముంది, మన గ్రంథాలలో ఏముంది, మనం వీటిని సరిగా అర్థం చేసుకుంటున్నామా లేదా? ఏదో ఇది వింటే మంచిది, 9 o'clock ప్రవచనం వింటే మంచిది, నాకు పుణ్యం వస్తుంది అని ఎక్కువ ఆలోచిస్తున్నారు చాలా మంది. కానీ అది కాదు కదా, ఇక్కడ పుణ్యం రాదు. ఈ ప్రవచనాలు వింటే ఏం పుణ్యం రాదు. ఆలోచన పెరిగితే పెరగచ్చేమో కానీ ప్రవచనాలు వింటే ఏం పుణ్యం వస్తుంది? ఏం పుణ్యం రాదు. సో ఏమైంది, ఇలాగా భగవంతుడు శాస్త్రాలు తెలుసుకోవాలి అంటే శాస్త్రాలు తెలుసుకోమని దేవుడు చెప్తే, వీళ్ళేమో మూఢనమ్మకాలతో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంటే ఏది కరెక్ట్? నాకు ఒకటే మాట చెప్పండి, శ్రీనివాస్ ని తీసి పడేసేయండి ఇక్కడ పక్కన, అసలు శ్రీనివాస్ తో సంబంధం లేదు. దేవుడు శాస్త్రాలలో ఉన్నట్టుగా చేయమని చెప్పాడు. ఓకే, ప్రవచనకర్తలేమో నువ్వు ఈ కోరిక కోరుకుంటే ఈ దేవుడు తీరుస్తాడు, ఆ కోరిక కోరుకుంటే ఆ దేవుడు తీరుస్తాడు, ఇది పురాణంలో ఉంది, ఇది ఆ పురాణంలో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏది నమ్మమంటారు నాకు చెప్పండి? శాస్త్రాలే నమ్మాలి కదా సార్. శాస్త్రాలు వాళ్ళు కూడా పురాణం చూపిస్తారు, పురాణం కూడా శాస్త్రం కిందకే వస్తుంది కదా. వాళ్ళు కూడా పురాణం లోపల ఈ భాగవతం చదివిన వాడికి సకల శుభాలు కలుగుతాయి, సకల సంపదలు కలుగుతాయి అని ఉంటుంది. సో దేన్ని నమ్మాలి? సో ఇక్కడ మనకు హిందూ ధర్మం లోపల కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకోసమే ఏమైపోయిందంటే, మనకు ఈ వేదాలతో అనుగుణంగా ఉన్నటువంటివి మాత్రము మనం చదువుకోవడానికి వీలుంది. అంటే ఇప్పుడు భగవద్గీత లాంటిది కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇవి మాత్రము కరెక్ట్ విషయాన్ని తెలియజేస్తాయి. పురాణాలన్నీ కూడా మనం ముందు చెప్పినట్టుగా చాలా పురాణాలని మధ్యలో ఎవరెవరు రాశారో ఏమేం చేశారో కూడా తెలియదు. అన్ని తాళపత్ర గ్రంథాలు ఇవాళ లభ్యం కావు, అందరికీ తెలుసు. సో కాబట్టి ఏది కరెక్టో చెప్పడం చాలా కష్టం. మిగిలిన కొద్ది దాంట్లో భాగవతం ఒకటి కొద్దిగా యాక్యురేట్ కాబట్టి అదొక్కటి మనం కొంత ప్రమాణంగా తీసుకుంటాం. భాగవతం నిజం చెప్పాలంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ ఉన్నాయి అందులోపల. సో కాబట్టి భాగవతం పర్వాలేదు. కానీ కోరికలు ఉన్నప్పుడు ఏంటంటే, కోరికలతోని మనల్ని ముందు ఏరా చేసి, నువ్వు స్కూల్కి వెళ్తే నీకు ఒక చాక్లెట్ కొనిస్తాను, ఓకే. మీరు డిగ్రీకి వచ్చిన తర్వాత మీ అమ్మ వాళ్ళు చాక్లెట్ కొనిస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళని ఎంతమంది బతిమలాడుతున్నారండి? హలో, వాళ్ళు ఎందుకు బతిమలాడతారు సార్? అప్పుడు మనకే తెలుస్తుంది చదువు విలువ. చదువుకోవాలని మనమే వెళ్తాం, వాళ్ళు ఏం చెప్పరు అప్పుడు. కరెక్ట్. కాబట్టి చిన్నప్పుడు అయితే ఇందులో కొంతమంది కామ్గా ఉన్నారంటే వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా చాక్లెట్లు ఇచ్చారు. నిజం చెప్పండి, ఇంట్లో 10th ఇంటర్ చేసిన వాళ్ళలో ఎంతమందికి చాక్లెట్లు ఇచ్చి రోజు అమ్మ నాన్న పోరే వాళ్ళు? లేదండి, అలా ఎప్పుడు లేదు. మన ఇష్టానికి మనం వెళ్తాము. చిన్నప్పుడు అంటే ఏదో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఆ టైంలో పంపిస్తారు సార్ చాక్లెట్లు ఇచ్చి. ఇప్పుడు తర్వాత ఉండదు కదా, మనకే చదువు విలువ తెలుస్తుంది. అదే మన గ్రంథాల అన్నిటి పర్పస్ కూడా అది. ఆ మార్గంలో లేని వాడిని ఏదో కొద్దిగా మార్గంలో పెట్టడానికి.
అయితే అదే పరమార్థంలాగా భావిస్తున్న వారి సంగతి ఏంటి? సో అందుకోసం అని చెప్పేసి భగవంతుడు ఏమంటారంటే ఈ భగవద్గీత లాంటివి చదివితే నీకు లాభం. భగవద్గీత లాంటివి చదివితే మనకి ఏం కావాలి అని తెలియజేస్తాడు. సో త్రిగుణాలు అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, ఇవి మనకి ఇంపార్టెంట్. అందరిలో దేవుడు ఉన్నప్పుడు అందరి గీతలు ఎందుకు వేరువేరుగా ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి పనులు త్రిగుణాల ద్వారా చేస్తారు. సో భగవంతుడు అదే అంటాడు, నువ్వు అన్నమాట కరెక్టే, వీళ్ళందరిలో పాపం ఏదో నేర్చుకోవాలనుంది. కానీ కొంతమందికి ఏంటంటే పూర్వజన్మ శ్రద్ధ, వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు. కొంతమందికి ఏంటంటే కోరికలు తీర్చుకోవడం అని చెప్పేసి కొంతమంది దేవతలకు పూజ చేస్తారు. కొంతమంది ఏమో ఏమి వద్దు అని నిర్మలంగా భగవంతుడికి ఏ కోరికలు లేకుండా చేస్తారు. శ్రద్ధ అనేది ఇలా 3 రకాలుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని మార్చుకోవడానికి కొంత వీలవుతుంది, ఈ జన్మలో మార్చుకోవచ్చు. కానీ మార్చుకోవడానికి కూడా నీ ఆహారం ఉపయోగపడుతుంది అంటాడు. అని అప్పుడు ఆహారం లోపల సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక ఆలోచనలు వస్తాయి. అప్పుడు నీ పూర్వజన్మలో ఉన్న వాసనలని కొంతవరకు పోగొడుతూ కొత్త రకమైనటువంటి సాధన చేసుకునే అవకాశం ఉంది. రాజస ఆలోచనలు ఉన్న వాడికి కారం వస్తువులు అవి ఇవి తినడము, మనం తెలుసుకున్న వేడి వస్తువులు ఇవన్నీ. తామసం అంటే నిల్వ ఉన్న వస్తువులని బాగా ఇష్టపడే వాళ్ళు, పాచిపోయి పాడైపోయిన వస్తువులని తినేవాళ్ళు, ఏదో ఒకటి కడుపులో పడితే చాలు అని చెప్పేసి తినేవాళ్ళు. ఒక్కొక్కసారి తప్పదు, బట్ అలాంటివి తినేవాళ్ళు తామసులు. వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయి అని చెప్తాడు. చెప్పాక కరెక్టే. మరి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేయవలసినవి ఏం పనులు అంటే వైటీడీ అని చెప్తాడు ఆయన. ఒకటే గుర్తుంచుకోండి, మనం అందరము చేయవలసినవి ఏంటి? వైటీడీ. ఈ వైటీడీ లోపలే మీరు చేసే పూజలు, మీరు చేసే నోములు, మీరు చేసే వ్రతాలు, మీరు చేసే యజ్ఞాలు, మీరు చేసే అభిషేకాలు, మీరు చేసే ఉపవాసాలు అన్ని ఇందులోనే వస్తాయి. ఇక మీరు ఏది చేసినా ఈ వైటీడీ. కాబట్టి 17వ అధ్యాయం అంత ఇంపార్టెంట్. అందులో యజ్ఞం గురించి చెప్పాడు ఆయన. యజ్ఞం అంటే ఏంది? పవిత్రమైన త్యాగపూరితమైనటువంటి పని. ఆ పని చేసే వాళ్ళు ఎలా ఉండాలి? నిర్మలంగా నాకేది అవసరం లేదు అని చెప్పేసి చేస్తే సాత్వికము, కోరికల కోసము, హంగు కోసము, ఆర్భాటం కోసము అందరూ చూడాలి అని చేస్తే అది రాజసము, ఏ నియమాలు నిష్టలు లేవు తోచినట్టుగా చేసుకుంటూ పోయే వాళ్ళని తామసము అంటారు. యజ్ఞము. తపస్సు అంటే ఏంటి అంటే తపస్సు అనేటటువంటిది ఒకటి కాదయ్యా. తపస్సు అనేది శరీరము, మనస్సు, వాక్కు, మనోవాక్కాయాలతోటి మూడిటితోటి త్రికరణాలతోని చేసేదాన్ని తపస్సు అంటారు. మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడము, వాక్కుని మృదువుగా ఉంచుకోవడము, తర్వాత చేసే పని లోపల అందరూ పెద్దవాళ్ళు కనిపించారా దండం పెట్టేసి కాళ్ళు పట్టేసుకో, గురువులు కనిపించారా కాళ్ళు పట్టేసుకో, అందరిని అలా నీకున్నటువంటి చేతులు భగవంతుడి సేవకే. ఇది తపస్సయ్యా. ఈ 3 కలిపి, ఈ 3 మంచిగా చేస్తేనేమో సాత్విక తపస్సు, కోరికల కోసము హంగు ఆర్భాటాల కోసం చేస్తే రాజస తపస్సు. ఇది ఏ రకమైనటువంటి నీతి నియమము లేకుండా బద్ధకంతో, అసూయతోటి, అలసటతోటి వేరే వాళ్ళకు ప్రమాదం కల్పించేలాగా చేసినట్లయితే అది తామసిక తపస్సు. తనను తాను కూడా వాళ్ళు హింస పెట్టుకుంటారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసుడు తలకాయలు నరుకోవడము ఇవన్నీ చూసాం కదయ్యా. వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తామస తపస్సులు అని అంటాడు. ఓకే, యజ్ఞం అయిపోయింది, తపస్సు అయిపోయింది, మరి దానం ఎలా చేయాలి అంటాడు. దానం చేసేటప్పుడు మనము చాలా సంతోషంగా చెయ్యాలి. మనం వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇస్తున్నట్టుగా భావించాలి. మన నెత్తి మీద ఉన్నటువంటి ఒక బరువు దింపేసాం, అమ్మయ్యా దింపేసాం తీసేసుకోండి అని చెప్పి చేయాలి. ఇస్తున్నప్పుడు అయ్యో ఇంతే ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి సిగ్గుపడాలి. ఇంకా అవసరం వస్తే నేను ఇచ్చేవాడిని అనుకోవాలి. అంతేగాని నా దగ్గర శక్తి ఉంది కానీ నేను కొద్దిగానే ఇస్తాను, నా శక్తికి తగ్గట్టుగా ఇవ్వడం లేదు. నాకు 1,00,000 రూపాయలు ఇచ్చే శక్తి ఉంది కానీ నేను 10 రూపాయలు ఇస్తున్నాను, అది కాదు. నా శక్తికి తగ్గట్టుగా నేను ఇస్తున్నాను, మొదటిది. రెండోది ఏంది? సరైన మనిషికి ఇస్తున్నాను. మూడోది సరైన స్థలంలో ఇస్తున్నాను. సో టైం, స్పేస్ అండ్ పర్సన్ 3 కూడా కరెక్ట్ గా ఉన్నట్లయితే దాన్ని సాత్విక దానం అంటారని గత వారం తెలుసుకున్నాం. రెండవది ఏంది? రాజసిక దానం. రాజసిక దానం అంటే ఏంటంటే అవతల వాడికి చేస్తే వాడు మళ్ళీ నాకు చేస్తాడు. ఇప్పుడు మనం దేవుడి దగ్గర చేసే పూజలలో వాటిల్లో ఇలాంటిది ఎక్కువ వస్తుంది. దేవుడా నేను నీకు 100 రూపాయలు వేస్తాను, మొక్కు తీర్చుకో అంటారు. మొక్కు తీర్చుకో అంటే ఏంటంటే ఎవరైనా జవాబు చెప్తారా? మొక్కు తీర్చుకో అంటే కరెక్ట్ గా మీకేమర్థమైందో చెప్పండి. మొక్కు తీర్చుకోవడం అంటే హలో మనం అనుకున్న కోరిక నెరవేరిస్తే తీర్చేది సార్. కోరుకుంటాం కదా, కోరిక నెరవేరిస్తే తీర్చేదాన్ని మొక్కుంటారు. అంటే మనము దేవుడితో బిజినెస్ చేస్తున్నట్టు లెక్క కదా. నువ్వు నాకు ఇది చేయి అంతే అంటే ఆ విషయం ముందు తెలియదు సార్. మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పేదాకా తెలియదు కాబట్టి అదే పద్ధతిలో వెళ్ళిపోతాం. తెలిసినాక ఇంకా అలా కోరుకో కరెక్ట్. సో కాబట్టి అది బిజినెస్ అయింది కదా. దేవుడా నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను, నాకు 1,00,00,000 రూపాయలు ఇవ్వు అంటే అక్కడ బిజినెస్ లో కూడా ఇట్స్ ఎ రాంగ్ డీల్. తర్వాత అవతల వాడితో నాకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా లాభం రావచ్చు అని చెప్పి చేసేటటువంటిది కూడా తప్పే. ఆ తర్వాత
అవతల వాడితో నాకు పని లేదు అంటే ఏదో ఒకటి ముందు ఇచ్చేసి, వాడు ఎంత చదువుకున్న బ్రాహ్మణ అయినా కానీ వాడి చేతిలో 10 రూపాయలు పెట్టేసేసి ఫుల్గా ఆశీర్వదించుకొని ఇక మళ్ళీ వాడి జీవితంలో మనం ముఖం చూడం. కానీ వాడితో ఆశీర్వచనం ఎట్లా ఇప్పించుకుంటామంటే అన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం కొడుకుని అరే మొక్కు, వీడిచ్చింది 10 రూపాయలు, కొడుకును మొక్కిస్తాడు, కూతుర్ని మొక్కిస్తాడు, భార్య వంగలేదు చాలా లావుగుంటుంది దాంతో దండం పెట్టిస్తాడు, వాడు వంగలేడు తలకాయ కింద పెట్టేసరికి కాళ్ళు పైకి లేస్తూ ఉంటాయి. సో అలాగా వాడు మొక్కుతాడు. ఎందుకు? ఆ ఇచ్చింది 10 రూపాయలే కానీ ఇప్పుడు 10 రూపాయలకి సరిగ్గా ఫలితం మళ్ళీ వీళ్ళ జీవితంలో చూడడం, ఎందుకంటే ఎక్కువ ఇవ్వడం కూడా వీళ్ళకి అనవసరం. కనిపించాడు కదా, ఏదో ఒక రకంగా పిండేద్దాం. ఫ్రీగా వచ్చిన వాడిని పిండేస్తారు జనాలు. సో విపరీతంగా పిండేస్తారు వాడిని, పిండేసి వెళ్ళిపోతారు. ఇది కూడా రాజసమే. ఇక తామసం అయితే మరీ దారుణం. ఇచ్చిన కదా 10 రూపాయలు, వాడి మీద గౌరవం ఉండదు, మన పైసలతో వాడు బతుకుతున్నట్టుగా, వాడి జీవితాన్ని నిలబెడుతున్నట్టుగా. ఇవన్నీ మనం చేసినవి జీవితంలో, గుర్తుంచుకోండి. మనం ఇవన్నీ చేసినవే. ఎన్ని పాపాలు మూట కట్టుకొని ఒక్క ఆలయానికి వెళ్ళిపోయా నేను మంచివాణ్ణి, నేను మంచిదాన్ని లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను మంచివాణ్ణి అనుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తనను తాను ద్రోహం చేసుకుంటున్నాడని గుర్తుంచుకోండి. తను చేసిన తప్పులని తెలుసుకొని జీవితంలో మళ్ళీ ఆ తప్పులను చేయకుండా మారినవాడు మనిషి. మళ్ళొకసారి చెప్తా, ఎవరు మనిషి అంటే మారినవాడు మాత్రమే మనిషి. తను చేసిన తప్పులను సరిదిద్దుకున్నవాడు మాత్రమే మనిషి. అంతేగాని చేసిందేవో చేశాను, నేను దేవుడికి దండం పెట్టాను, చాలలే, నాకు దేవుడు భగవంతుడు నా కోరిక తీర్చాడు, నేను దేవుడిని దండం పెట్టుకొని కిందికి వచ్చానో లేదో, నా కొడుకు ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది, నా కూతురికి 3వ పెళ్లి అయింది, మా ఆయనకు 6వ పెళ్లి అయింది, నాకు 8వ పెళ్లి అయింది. ఇలా కూడా కోరుకుంటారా అండి జనాలు? నేను ఊరికే చెప్తున్నాను, హైపోథెటికల్ కేసెస్ చెప్తున్నా. అలా కోరుకోరు ఎవరు. అన్నిసార్లు పెళ్ళవాలని కోరుకోరు. ఆ సినిమా లోపల వాడు అంటాడు కదా, మా చెల్లి పెళ్లి కావాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అంటాడు కదా. సో అట్లాగా ఎవరు అలాగా అంటే ఏంటంటే కోరిక తీరడానికే దేవుడు, కానీ కోరిక తీరదని కాదు. ఇప్పుడు మనం పుణ్యం చేసుకుంటే ఆ పుణ్య ఫలితం ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది, అది నేను కాదని అనను. కానీ ఏంటంటే కోరికతోటే చేయడం అనేటటువంటిది తప్పు. సో ఈ విధంగా వీళ్ళు దానం ఇచ్చేటప్పుడు కూడా ఇలా దానం ఇస్తారు. తామసపూరితమైనటువంటి దానం ఇస్తారయ్యా వీళ్ళందరూ. చాలా హారిబుల్ పీపుల్ ఉంటారు వీళ్ళందరూ అని అర్జునానికి ఒక్క మాట చెప్తాను. ఇప్పటి వరకు నేను నీకు చెప్పిన వాటి లోపల సాత్వికం, రాజసికం, తామసికం అని కూడా చెప్పాల్సిన అవసరం లేకుండే నాకు. మంచి చేస్తే చాలు అని చెప్తే సరిపోయేదయ్యా. సాత్విక పద్ధతులు చేస్తే చాలయ్యా, ఏం అక్కర్లేదు. సాత్వికం, తామసం, రాజసం, సాత్వికం. ఈ సాత్వికం ఒక్కటి చెప్తే చాలు నేను. ఎందుకంటే సాత్వికం నెక్స్ట్ స్టెప్పే మోక్షం. ఎందుకంటే సాత్వికం కూడా పోయింది అంటే మనలోంచి ఇక మోక్షమే. త్రిగుణ అతీతులం అవుతాం, 3 గుణములకు అతీతులం అవుతాం. 3వ ప్రదక్షిణం ఎందుకు చేస్తాం మనం భగవంతుడికి? 3 ప్రదక్షిణాలలో మొదటిది తామస గుణం నా లోపల పోగొట్టు, రాజస గుణం నా లోపల పోగొట్టు, సాత్విక గుణాన్ని వృద్ధి చేస్తూ అది కూడా నాకు తెలియకుండా పోయేలాగా చెయ్యి. మొన్న మనము ఇది తెలుసుకున్నాం, ఏది ఈ గీతని మోక్షం అంటారు. ఇది జ్ఞానము. ఈ తెల్ల గీత మోక్షం అంటే భగవంతుల్లో కలిసిపోవడం. ఇది కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం. ఇవన్నీ కూడా జ్ఞానయోగంలో కలుస్తాయి. జ్ఞానయోగం వెళ్ళి ఎప్పుడైతే మోక్షంలో కలిసిపోతుందో అప్పుడు ఇక జ్ఞానం కూడా ఉండదు మనకు. సో అన్ని సాధనాలే మనకు. కర్మయోగము సాధనమే, రాజయోగము సాధనమే, పనిముట్టు. ఇవన్నీ 4 పనిముట్టు. ఈ అన్ని పనిముట్లలోకి గొప్ప పనిముట్టు ఏంటి అంటే జ్ఞానము. జ్ఞానము కూడా వెళ్ళిపోయి మోక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా జ్ఞానం మిగిలవు, నువ్వు మిగిలవు, నేను మిగిలవు, ఎవరు మిగిలరు. ఆ కండిషను. అదే ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకుంటున్నామంటే అలా మిగలకుండా ఉండనటువంటి స్థాయికి వెళ్ళాలయ్యా. నీకు సాత్వికం ఒక్కటి చెప్తే సరిపోయేది. ఈ సాత్వికం పెరిగి ఈ సాత్వికం కూడా వెళ్ళిపోయి జ్ఞానం లోపల కలిసిపోయి ఇంకా అది ఆటోమేటిక్ గా మోక్షంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సాత్వికం కూడా ఉండదు. కానీ నువ్వు పెంచుకోవాల్సింది సాత్వికమే, నువ్వు పెంచుకోవాల్సినటువంటిది జ్ఞానమే. ఆ జ్ఞానం నీకు మోక్షాన్ని ఇచ్చిన తర్వాత అది ఆ పటిక మనం ఏదైతే తెలుసుకున్నామో ఆత్మబోధలో అది ఏ విధంగానైతే మాయమైపోతుందో అదే విధంగా నీ జ్ఞానం కూడా మాయమైపోతుంది. ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలి. ఈ పాయింట్ మొన్న చెప్పినప్పుడు అర్థమైందండి, పోనీ మళ్ళీ ఒకసారి చెప్పమంటారా ఇవాళ?
హలో, జ్ఞానం కూడా మాయమైపోవడం అంటే ఏంటి అనేది. అర్థమైందండి. ఇసుక మనకి పటిక నీళ్ళలో నీళ్ళలో వేస్తే వేస్తే కరిగిపోయింది కదా సార్. కరిగిపోయి నీటినన్నిటిని శుభ్రపరిచింది, అది నీటిని శుభ్రపరిచింది, కనపడకుండా అది కూడా మాయమైపోయింది. అదే విధంగా జ్ఞానం అనే ఆయుధాన్ని మనం పట్టుకుంటే ఏమైపోయింది, మనం మోక్షము వచ్చింది. ఇక జ్ఞానం అనేటటువంటిది మనకు అవసరం లేదు. ఇక మోక్షం వచ్చిన వాడికి జ్ఞానం ఏం అవసరం? ఇక అంతే, వాడు మోక్షం అయిపోయాడు, అంతే. మోక్షం వచ్చేసింది, ఇంకొక జన్మ లేదు వాడికి. పడవ దాటిన తర్వాత, ఒడ్డు దాటిన తర్వాత అయిపోయింది. ఇంకా ఒడ్డు దాటాను, ఇంకా మళ్ళా పడవను కూడా నెత్తినేసుకొని వెళ్ళాం. కారు, బైకు, జీపు మూడిట్లలో వచ్చాం. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం. వచ్చి పడవెక్కాం, జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగం మనకు ఒడ్డున చేర్చేసింది, మోక్ష మార్గం దగ్గర చేరింది. చేరగానే పడవను కూడా వదిలేసాం మనం. అగ్గిపుల్లు ఉంది, అగ్గిపుల్లతో మన ఒక గడ్డి లోపల వేసాము, గడ్డి కాలిపోయింది, అగ్గిపుల్ల కూడా కాలిపోయింది. కాబట్టి మోక్షం వచ్చిన తర్వాత ఏది అవసరం ఉండదు. కానీ ఆ మోక్షం రావడానికి సాత్విక గుణం ఏదైతే ఉన్నదో అది జ్ఞానానికి దగ్గర వస్తువు. కాబట్టి నిజం చెప్తున్నానయ్యా, నీకు ఒక్క సాత్విక గుణం చెప్తే సరిపోయేది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాను నేను? ఈ దోషపూరితమైనటువంటివి చెప్పాల్సినటువంటివి ఏమున్నాయి? చెప్పాలి, ఎందుకంటే నీకు అది చూపిస్తే నీకు మిగతావన్నీ అర్థమవుతాయి. చెడు చూపిస్తేనే మంచి అర్థం అవుతుంది. అన్ని బాగున్నోడికి చెడు ఏమర్థమవుతుంది? కాబట్టి నీకు అవన్నీ చూపించాను. అవన్నీ చూపించడం ద్వారా నీకు మోక్షం అనేటటువంటిది, సత్వగుణం అనేటటువంటిది అర్థమవుతుంది. అందుకోసం చెప్పాను తప్పితే నీకు నేను ఇంకా వేరే ఏది లేదు. నీకు నేను చెప్పడానికి వేరే కారణం ఏది లేదు. నీకు ఇంకా వేరే కారణం ఏది లేదు రాజసం తామసం చెప్పడానికి. అవి నిన్ను ఆచరించమని నేను అనను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆపుతాను ఒక్కసారి. దేవుడే అంటున్నాడు రాజసంగా తామసంగా చేసే పనులు చేయొద్దు అని. ఇప్పుడు ఇక్కడ రాజసంగా తామసంగా చేసేదంటే నేను చెప్తాను, అది మీరు ఒకసారి చెప్పండి. చెప్తేనే తర్వాత దాంట్లోకి వెళ్తాం. నేను ఒక పూజ చేశాను, మా ఇంటికి చాలా మందిని పిలిచాను. మంచి డ్రెస్సులు వేసుకున్నాం, మంచి ఇది చేసుకున్నాం. ఎవరెవరు వస్తారో చూస్తున్నాం, అందులో ఎంతమందితో నాకు పనుందో తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా భక్తుడు లాగా సిన్సియర్ గా ఇచ్చేస్తున్నాను. పూజ అవన్నీ బాగానే చేస్తున్నారు బ్రాహ్మిన్స్. నేను ఇలా అప్పుడప్పుడు దండం పెడుతూ ఇలా చూస్తున్నాను, ఎవరెవరు వచ్చారు చూస్తున్నాను. అరే అక్కడ 10 చైర్లయ్యి, ఇక్కడ ఒక 30 చైర్లయ్యి. మొన్న అమెరికా నుంచి తీసుకొచ్చిన వస్తువు ఉంది కదా, అది అక్కడ పెట్టు ఫస్ట్. ఆ అమెరికా నుంచి తీసుకొచ్చిన ఏసీ ఉంది కదా, అదే అంకుల్కి. బాగున్నారండి, చాలా మంచి అతి వినయం. ఇది సాత్విక పూజన, రాజసిక పూజన, తామసిక పూజన? తామసిక పూజ అంటే ఏంటో చెప్తాను, అది రాజసం. ఇప్పుడు అందుకోసమే మీకు ఇందులో ఇంకా చాలా మంది ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు, వారి కోసమే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాలి. తామసిక పూజ అంటే ఏంటంటే శ్రద్ధ లేదేం లేదు. ఆయన బ్రాహ్మణుడు ఏదో చదువుతుంటాడు, వీడేదో చూస్తాడు, సరిగ్గా బట్టలు వేసుకోడు, గలీజ్ బట్టలు వేసుకుంటాడు. భార్య ఇంకా గలీజ్ ముఖం, పాచిపోయిన ముఖం వేసుకుని అది ఇద్దరు కూర్చుంటారు అలాగే దేవుడి ముందు, పాచిపోయిన ముఖాలు. పొద్దున వైఫ్ అంటది, ఇక ఇప్పుడు చలికాలం ఉంది, నీకంటే శ్రీనివాస్ చెప్తున్నాడని స్నానం చేస్తున్నావు కానీ నాకు స్నానం చేయాల్సిన అవసరం ఏముంది అంటే, సరే వద్దులే, స్నానం అవసరం లేదు. ఇద్దరు కూర్చుంటారు అలాగా, కూర్చొని భక్తిగా కూర్చుంటారు అన్నమాట. భక్తిగా కూడా కూర్చోరు. ఆ బ్రాహ్మణ్ని కూడా సరిగ్గా పట్టించుకోరు. ఆయన మంత్రాలు చదువుతుంటే ఆయన ఏదో చదువుతుంటాడు, వీళ్ళు ఏదో పట్టించుకోరు. సరిగ్గా ప్రసాదం, ఆయన ప్రసాదం ఏదన్నా ఆ ప్రసాదం మహాప్రసాదం అంటాడు. మహా లేదు, ప్రసాదం లేదు సార్ అనగానే ఆయన ఏం చేస్తాడు, తన దగ్గరే ఉన్నది ఏదో పెట్టేసి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ్ ఏమంటాడు, ఆయన ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇది తామసిక పూజ. తామసిక పూజ లోపల విధి నియమాలు పాటించరు. రాజసంలో పాటిస్తారు. ఓకే, సరే. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఎవరొచ్చారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కార్యక్రమాన్ని అలా మనస్ఫూర్తిగా చేస్తున్నాడు, ఏ కోరిక లేదు. ఆయన బ్రాహ్మడు చెబుతున్న మాటలలో పూర్తిగా అంకితం అయిపోతూ ఆయనకి ఇంకా ఏమీ లేదు, భగవంతుడు మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ పూజని మనం ఏమంటాం, తామస పూజ. ఓకే. ఒక అతను మొబైల్ తీసుకున్నాడు. మొబైల్ తీసుకుని ఆ మొబైల్ లోపల శ్రీనివాస్ ప్రవచనాలు వింటున్నాడు, భగవద్గీత వింటున్నాడు, తర్వాత ఇంకా ఏమన్నా చిన్మయ మిషన్ ప్రవచనాలు వింటున్నాడు, దయానంద ఆశ్రమం ప్రవచనాలు వింటున్నాడు. వింటూ జీవితంలో మారితే మంచిదేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇది సాత్విక మొబైల్ యూసేజా, రాజసిక మొబైల్ యూసేజా, తామసిక మొబైల్ యూసేజా? ఒకతను ఇంకొక మొబైల్ తీసుకుని అందులోపల ఒక ప్రవచనకర్త ఇలా గుడ్లు ఎర్ర చేసి చెప్తుంటాడు, నా మాట వినాలి, మీ మొత్తం జీవితం మారిపోతుంది నా చేతి లోపల, ఇది కనుక వింటే ఇదవుతుంది, అది కనుక వింటే అదవుతుంది, దీన్ని 15 సార్లు పఠిస్తే నీ కోరికలన్నీ తీరుతాయి అని వాడు మొబైల్ అదే చూస్తాడు, వాడు అదే పాటించాలి అని చెప్పి మనసులో డిసైడ్ చేసుకుంటాడు. దీన్ని సాత్విక
మొబైల్ యూసేజ్ అంటారు. రాజసం అండి, రాజసం. ఇంకోటి చూస్తాడు, ఒక మొబైల్ చూస్తుంటాడు. చూస్తే అందులోపల ఏంటి, క్షుద్ర పూజలు ఉన్నాయా, దెయ్యాలు ఉన్నాయా, దెయ్యాలు నీకు శక్తినిస్తాయి తెలుసా, దెయ్యాలు నువ్వు గనక ముగ్గురిని నరికేసి వాళ్ళ బ్లడ్ ను గనక నువ్వు ఈ బొమ్మకు వేసినట్లయితే నీకు 3 రోజుల లోపల 3 పెళ్లిళ్ళు అవుతాయి. ఇది తామసికం అండి, తామసికం, తామసికం. సో రోడ్డు మీద వెళ్తున్నాను, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడింది. సిగ్నల్ పడగానే నేనేంది, సిగ్నల్ పడబోతోంది అని ముందే తెలిసి బండిని స్పీడ్ గా, నా బండి మంచి కొత్త బండి, అందరూ చూస్తుండగా అందరిని దాటుకుంటూ వెళ్ళిపోయి అనుకుంటూ వెళ్ళిపోయాను. దీన్ని సాత్విక డ్రైవింగ్ అంటారు. కరెక్టేనా? రాజసం సార్. రాజసం. తామసం అన్న వాళ్ళు ఎవరో చెప్పండి ఒకసారి, ఎవరు తామసం అన్నారో, ఎందుకు? పర్వాలేదు చెప్పండి, మీ లాజిక్ చెప్పండి. మీ లాజిక్ చెప్తే నేను ఎక్కడ తప్పు చేస్తారో చూసి దాన్ని నేను కరెక్ట్ చేయగలను కదా. తామస డ్రైవింగ్ అని అన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఎవరు తామసం అనలే కదా. సరే, ఒక వ్యక్తి సిగ్నల్ చూసుకోడు, ఏది చూసుకోడు, ముగ్గురు ఎక్కుతారు, ముగ్గురికి హెల్మెట్లు ఉండవు, ముగ్గురు కూడా నిలబడు, రాత్రి తాగింది ఇంకా దిగదన్నమాట. అలా వెళ్ళిపోతూ సిగ్నల్ ని దాటుకుంటూ వెళ్ళి ముగ్గురు ఇంకో నలుగురిని యాక్సిడెంట్లు చేస్తారు. 3 కార్లు భస్మం అయిపోతాయి, 4 బండిలు అడ్డదిడ్డంగా పడిపోతాయి. దీన్ని సాత్విక డ్రైవింగ్ అంటాం. కరెక్టేనా? వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ దగ్గర అది ఎరుపు లైట్ పడుతుందేమో అని చెప్పి బండిని స్లో చేసుకుంటూ తన వెనక వాళ్ళని కూడా ఆగండి అని చెప్తూ ఆగి ఆ సిగ్నల్ పడ్డంతసేపు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కళ్ళు మూసుకోకుండా చదువుతున్నాడు. ఓకే, ఈ సమయంలో అతను నామజపం చేస్తున్నాడు. చేస్తూ మళ్ళీ సిగ్నల్ పడగానే మెల్లగా దాన్ని యాక్సిలరేట్ చేసి బండిని ఇప్పటిదాకా కూడా బండిని ఆఫ్ చేసి పెట్టాడు. 1.5 minute ఉంది. సో 1 minute ఆఫ్ చేశాడు. లాస్ట్ 30 seconds లో 10 seconds ముందు బండిని స్టార్ట్ చేశాడు, తీసుకెళ్లాడు. దీన్ని రాజసిక డ్రైవింగ్ అంటాం. కరెక్టేనా? సో ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఇలాగా నువ్వు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఓ అర్జున, ఈ పనులో సాత్వికం, తామసికం, రాజసికం అని అన్ని నేర్చుకున్నావు కదా, నీకు నేను రాజసికం తామసికం నేర్పించాల్సిన అవసరం లేదు, ఒక్క సాత్వికం చెప్తే సరిపోయేది. కానీ ఇలా శ్రీనివాస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. చిత్రగుప్తుడు బ్యాచ్ అని ఒక పెద్ద బ్యాచ్ నడిపిస్తున్నాడు ఆయన. అందరూ రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా, వాళ్ళ పేర్ల వెనకాల A1 B2 3 C X Y Z ఏవో పెట్టుకుంటారు కదా. అట్లా వీళ్ళందరికీ కూడా చిత్రగుప్త బ్యాచ్ అని చెప్పి నేను పెట్టానయ్యా. ఈ చిత్రగుప్త బ్యాచ్ ఉన్న వాళ్ళు ఉండడం వల్ల నేను ఈ సాత్విక, రాజసిక, తామసిక అని చెప్పేసి పెట్టాను. సో ఆ చిత్రగుప్త బ్యాచ్ కోసం అని చెప్పేసి ఈ సాత్వికం నీకు ఒక్కటి కాకుండా మిగతా 2 కూడా చెప్పాల్సి వచ్చింది అంటాడు. అర్జునుడు చాలా సంతోషపడతాడు. నిజమే, కానీ మరి పరబ్రహ్మ కోసం చేస్తున్నాం కదా మనం, ఏదైనా సాత్వికమైన పనులే కదా మనం చెయ్యాలి అంటే సాత్వికమే చెయ్యాలి. మరి సాత్వికము కాకుండా ఎప్పుడైనా నేను దారి తప్పే ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి నువ్వు చేద్దామని సాత్వికమే అనుకుంటావు, కానీ ఒక్కొక్కసారి మధ్యలో చిన్న తేడాలు వస్తాయి, చిన్న తేడాలు, చిన్న దోషాలు పని చేస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు. అందుకని చెప్పి ఓం తత్సత్ అని యూజ్ చేయాలా అర్జున అని చెప్తాడు. ఓకే, కొత్త పాయింట్ చెప్తున్నాను. ఇవాళతోటి 17వ అధ్యాయం అయిపోతుంది. ఇవాళ మీరు ఓం తత్సత్ విన్న తర్వాత మీరు ప్రపంచంలో ఎవరైనా ఆ ఓం తత్సత్ అలా వివరణ ఇచ్చారేమో చూడండి. అనగానే అర్జున్ అంటాడు, ఓకే తప్పకుండా, మరి ఇంతకు అసలు ఓం తత్సత్ అంటే ఏంటి అంటాడు. అంటే ఈ 3 కూడా పరబ్రహ్మని సూచిస్తాయి. ఒకటేమో స్టార్టింగ్ లో, ఒకటేమో మధ్యలో, ఒకటేమో ఎండింగ్ కి అలా మనం వాడుకుంటాము అని. అర్జున్ అంటే నాకు అర్థం కాలేదు ఏంటి అంటాడు. అంటే పరబ్రహ్మ అనేవాడు ఒకడే, ఆయన సృష్టి చేస్తున్నాడు, ఆయన స్థితి చేస్తున్నాడు, ఆయన లయం చేస్తున్నాడు. సృష్టి చేసినా, స్థితి చేసినా, లయం చేసినా ఇదంతా ఎవరండి? పరబ్రహ్మ. ఇందులోపల ఓకేనా, ఇది సృష్టి, ఇది స్థితి, ఇది లయ. ఎంతమంది దేవుళ్ళు అయ్యారు? ముగ్గురు అయ్యారు. కానీ ముగ్గురు కూడా ఎవరిలో భాగం? పరమాత్మలో భాగం కూడా. సో దీనికి జాతి అనేటటువంటివి, గుణము అనేటటువంటివి ఉండవు, దీనికి పేరు అనేటటువంటిది ఉండదు. అవి భగవంతుడి యొక్క 3 పనులు అంతే. శ్రీనివాస్ ఉన్నాడు,
ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శ్రీనివాసే, ఇంటికి వచ్చాక భార్య పిల్లలతోని ఉంటే శ్రీనివాసే, ప్రవచనం చెప్పేటప్పుడు కూడా శ్రీనివాసే. కానీ అంతేగాని 3 సార్లు 3 పేర్లు పెడితే ఎట్లాగా? ఇది అజ్ఞానులు లేదా తెలియడం కొత్తగా తెలుసుకోవాల్సిన వాళ్ళ కోసం అని, అజ్ఞానులు అంటే ఇక్కడ మూర్ఖులని కాదు, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి అర్థం చేయించడానికి వేదాలు అట్లా ఈజీగా పేర్లు పెట్టేయ్యా అంతే అన్నాడు జ్ఞానేశ్వరు. సంత జ్ఞానేశ్వర్ ఏం చెప్తున్నారంటే అందరూ ఈజీగా గుర్తుపట్టాలి. దేవుడు అంటే ఏంటి అంటే ఓకే సృష్టి చేశాడు, విష్ణువు అంటే ఆ సృష్టి చేశాడు అని చెప్పేసి చెప్తారు. పేరు అవసరం లేదు దేవుడికి, పేరు అవసరం లేదు దేవుడికి. కానీ మన ఈజీ రికగ్నిషన్ కోసము పేరు పెట్టాము. ఒకసారి అర్థం కాని వాళ్ళు అడగండి. ఇవాళ అద్భుతమైన చాప్టర్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. హలో, దేవుడికి పేరు అవసరం, ఈజీగా రికగ్నైజ్ చేయడానికి పేరు పెట్టాం. మన రికగ్నైజ్ అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు పుట్టగానే మనం పేరు పెట్టాం, కానీ తర్వాత ఏం చేస్తాము, ఆయనను ఒక పేరు పెట్టేసి పిలుస్తాం, అవునా కదా? తర్వాత ఒక పిల్లోడికి అరే సుబ్బారావు అంటాం, అనగానే వాడు లేచు నవ్వుతాడు, అరే వెంకట్రావు, ఓ రంగారావు, ఇంకోటి ఏంటి, నాలుగోది ఏంటండి, సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ సుబ్బారావు, ఓ పాట మిస్ అయ్యారు మీరు. పుల్లారావు గారు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఓ సుబ్బారావు, సుబ్బారావు అప్పారావు అనుకుంటా, సుబ్బారావు అప్పారావు రంగారావు వెంకట్రావు అనుకుంటా. అప్పారావు సార్. అది మొత్తమే 4 పేర్లు ఉన్నాయి కదా, 4 పేర్లతోని ఏది పిలిచినా కూడా పలుకుతారు పిల్లోడు, అప్పుడు వాడికి తెలుస్తూ ఉంటది. అదే విధంగా ఈ సంసారం లోపల మనం నిరంతరము కూడా చాలా కష్టాలు పడుతున్నాం, చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఏమైతుంది, మనకి ఎప్పుడో ఒకసారి దేవుడి యొక్క అవసరం వస్తుంది, లేదా వేదాల లోపల ఏది నేను నేర్చుకోవాలి అనేటటువంటి పాయింట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వేదాల దగ్గరికి వెళ్ళి ఏ వేదాలు అంటే అవి ఓయ్ అని చెప్పేసి అంటాయి. సో వేదమన్నా పరబ్రహ్మన్నా ఒక్కటే. కానీ మనం ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టకపోతే వాటిని మనం అర్థం చేసుకోవడం కష్టం. మనకు ఏదన్నా ఇంకా చెప్పాలంటే వేదాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. పురాణాలు ఇంకా సింపుల్, పురాణాలు కథల రూపంలో ఉంటాయి కాబట్టి సింపుల్. అదే తత్వం కావ్యాలైనటువంటి రామాయణ మహాభారతాలలో మరింత సులువైతాయి మనకు. మొదటి దాన్ని ప్రభు సంహిత, రెండవ దాన్ని మిత్ర సంహిత, మూడవ దాన్ని కాంత సంహిత అంటారు. ప్రభు సంహిత అంటే కొట్టే తెచ్చే అయిపోయింది రామాయణం అని చెప్పి చెప్తే దాన్ని ప్రభు సంహిత అంటారు. కొద్దిగా కష్టం, రాజు చెప్పినట్టు. పురాణం ఏమో మిత్ర సంహిత, ఫ్రెండ్స్ కు చెప్పినట్టు ఉంటుంది, మరి కొద్దిగా స్టోరీ కల్పించి స్టోరీ ఉంచి కొద్దిగా మంచిగా. మూడవది కాంతా సంహిత. కాంతా సంహిత అంటే బాగా అలంకారాలు, వర్ణన ఇవన్నీ పెట్టి చెప్పడం. కాబట్టి ఏంటంటే మనం వేదం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వేదాలు మనకు అప్పుడు ఏం చేస్తాయంటే ఈ అన్డిఫైన్డ్ ఫామ్ ఏదైతే ఉందో దేవుడికి అన్డిఫైన్డ్ చెప్పలేము, ఎందుకంటే పరబ్రహ్మ ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పలేము. దాన్ని తొలగింపచేసి మనకు ఒక రూపాన్ని అందించడం కోసము ఇవి మనకు ఓంకారం అని రకరకాల మంత్రాలు దేవుడిని మనకి ఇచ్చాయి. అప్పుడు ఆ మంత్రం ఏదైతే ఓంకారమో ఇంకోటి ఏదన్నా ఉందో అవి అప్పుడు దేవుడిని మనకు చూపిస్తాయి. మనకు శాస్త్రాలన్నీ చెప్పేది ఏంటయ్యా అంటే ఆ పరబ్రహ్మని పట్టుకోవడానికి ఈజీ మార్గం చూపిస్తాయి. అసలు లేకపోతే ఎట్లా పట్టుకుంటారు? ఇప్పుడు వేరే మతం వాళ్ళు నిర్గుణ రూపం అని అలా పూజిస్తారు, ఏమర్థం అవుతుంది వాళ్ళకి? వాళ్ళు కూడా ఏమంటారు, దేవుడు కోరికల కోసం తీర్చడానికి అంటారు. కానీ మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర ఒక మంచి పదం ఉంది, మంచి పద్ధతి ఉంది. ఈ పదం అయిపోయిన తర్వాత ఈ పదం అయిపోయిన తర్వాత 3 పదాలు అయ్యాక పరమ పదం. సో మనకి ఏంటంటే ఒక క్లియర్ కట్ వే ఉంది, క్లియర్ కట్ మెథడాలజీ ఉంది. కాబట్టి ఏంటంటే మనము ఈ విధంగా మనము ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకు రకరకాల దేవుళ్ళు, రకరకాల మార్గాలు వచ్చాయ్యా. స్టార్టింగ్ లోపల బ్రహ్మ కూడా తెలియదు, బ్రహ్మ కూడా చూశాడు, బ్రహ్మ కూడా వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఎట్లాగా నేను ఏం చేయాలి అని చెప్పేసి పరబ్రహ్మ దగ్గరికి వచ్చి అడిగాడు. చెప్తే అప్పుడు చెప్పామన్నమాట, కాదయ్యా బాబు, ఇక ఓం తత్సత్ లాగా ఇట్లా నేర్చుకో నువ్వు. ఈ ఓం తత్సత్ అనేవి కనుక నేర్చుకుంటే నీకు మొత్తం భగవంతుడి యొక్క తత్వం అంతా కూడా అర్థమవుతుంది. దాంట్లోంచి కొన్ని వందల వేల లక్షల కోట్ల మంత్రాలు, 72 కోట్ల మంత్రాలు వచ్చేసాయి అని చెప్పి చెప్పగానే ఓహో, మరి అప్పుడు ఆయన ఏం చేశాడు? బ్రహ్మదేవుడు అంటాడు. ఇదంతా సంత జ్ఞానేశ్వర్ చెప్పిన మాటలు చెప్తున్నాను. జ్ఞానేశ్వరి బుక్ కొనుక్కోని వాళ్ళు కొనుక్కోండి, మళ్ళీ నేను చెప్తున్నాను ఎందుకు అర్థం చేసుకోండి. సో మరి అప్పుడు ఏం చేశాడు ఆయన బ్రహ్మదేవుడు అంటే, బ్రహ్మదేవుడు అప్పుడు ఇది వెళ్ళి తన దగ్గర ఉన్న బ్రాహ్మిన్స్ అందరూ ఉంటారు కదా, ప్రజాపతులు అని చెప్పేసి అంటారు, వాళ్ళందరికీ నేర్పిస్తాడు. ఆత్రి, అంగిరసుడు, భృగువు, దక్షుడు, పులహుడు, పులస్త్యుడు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేర్పిస్తాడు. నేర్పించడం వల్ల అప్పటిక వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి మొదలెట్టిన తర్వాత ఇక మళ్ళీ వెంటనే ఈ వేదాలలో ఉన్న మార్గాలు, యజ్ఞ యాగాలు, ఇవి అవి అన్ని కూడా చేయడము
అన్ని రకాల పద్ధతులు చేయడము, ప్రకృతి శక్తులను ప్రార్థించడము, ప్రకృతి శక్తులను ప్రార్థించడం ద్వారా కొన్ని విషయాలను మనకు అందుబాటు చేయడము, వీటన్నిటికీ కూడా ఒక యోగ్యతను సాధించారయ్యా వాళ్ళందరూ అంటాడు. ఓహోహోహో సాధించింది చాలా బాగుంది కదా అని అంటే మరి ఇక ఉత్తగా చదివితే సరిపోతుందా అంటాడు. అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే అర్థం తెలుసుకొని చదవాలి అంటాడు. అయిపోయిందా? శ్రీనివాసయ్య చెప్పాడా? ఇప్పుడు సంత జ్ఞానేశ్వర్ కూడా చెప్పాడా? హలో, ఎప్పుడు శ్రీనివాస్ చెప్పాడని నా మీద పడి అందరూ గోల్ చేస్తారు. ఇప్పుడు ఏమంటాడు సంత జ్ఞానేశ్వర్ ఏమంటాడంటే నీకు జ్ఞానం కావాలయ్యా, ముందు ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు ఈ పని అనేది తెలియాలయ్యా. ఎంత బాగా చెప్పాడు చూసుకోండి అని ఆయన ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఒకవేళ కర్పూరంతోనే ఒక నగ వచ్చింది, అది దేవుడికి సమర్పించాలి, కానీ నీకు అగ్గిపుల్ల ఎట్లా పెట్టాలి ఏంటి ఏమి తెలియనప్పుడు లాభం ఏమిటి? కర్పూరం అనేటటువంటి భగవంతుని పూజించడానికి వచ్చింది, అయినా కూడా నువ్వు దాన్ని ఏం చేయలేకపోతున్నావు. అదే విధంగా ఒక బ్రహ్మనామాన్ని నువ్వు ఉచ్చరించాలి, కానీ దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్, అది ఏం చేస్తే ఏ ఫలితం ఇస్తుందో తెలియనప్పుడు నువ్వు చేసి లాభం ఏముంది? ఇంటికి సాధువులు ఋషులు వాళ్ళందరూ వచ్చారు, నువ్వు ఇంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన వస్తువులన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి, మంచిగా బట్టలు పెట్టచ్చు అవి పెట్టచ్చు, కానీ నీకు వాళ్ళకి ఇచ్చే పద్ధతి లేదనుకో లాభం ఏముంది? ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానం చేసి పంపించినట్టు అవుతుందా కాదా? అవును, నిజమే కదా. చాలా రకరకాల నగలున్నాయి నీ దగ్గర, వడ్డానం తీసేవాడు మెడలో వేసుకున్నాడట, ఈ చేతులకు పెట్టుకునే వంకీలు మెడలో వేసుకున్నాడు, అట్లా వేసుకుంటావా? అవి అందంగా ఉంటాయా? అదే విధంగా బ్రహ్మనామాన్ని ఉచ్చరించినప్పుడు సాత్విక కర్మలను ఆచరిస్తూ దేవుడి యొక్క, అంటే ఇప్పుడు సాత్విక వైటిడి ఆచరించాలి. నంబర్ 1, భగవంతుడి ఓం తత్సత్ ఉపయోగించాలి. మూడోదైనటువంటి దాని ఉద్దేశము అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ ఆపుతాను, ఒకసారి అర్థం కావాలని అడగండి. ఏమేమి ఉండాలి? 3 థింగ్స్ ఉండాలి. చెప్పండి. హలో, అందరు కామ్గా అయిపోయారు ఎందుకు? కాల్ కట్ అయిందా? కాదు, ఒకటేమో పని చేయాలి, రెండోది ఓం తత్సత్ చెప్పాలి, మూడోదేమో ఎందుకు ఓం తత్సత్ చెప్పాము అనేటటువంటిది తెలియాలి. ఎస్ ఆర్ నో? ఆకలి వేస్తుంది ఒక పిల్లోడికి, అన్నం ఎదురుగా ఉంది, కానీ వాడికి దాన్ని ఎలా తీసి నోట్లో పెట్టుకోవాలో తెలియదు. చెప్పండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. హలో, మాట్లాడండి ఎవరైనా. పని చెయ్యాలి సార్. సెకండ్ ఎలా నోట్లో పెట్టుకోవాలో తెలియటం లేదు, అది ఎగ్జాంపుల్. కరెక్ట్. సో అంటే ఏంటంటే మెయిన్ పని చేయాలి, ఆ పనికి ఓం తత్సత్ అని చెప్పి చెప్పుకోవాలి. ఓం తత్సత్ అంటే 3 నామములు కూడా పరబ్రహ్మను సూచిస్తాయి. అవి ఎలా సూచిస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఆ ఓం తత్సత్ తెలుసుకోవాలయ్యా నువ్వు అని అంటున్నాడు అర్జునుడితోని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కానీ తెలియకపోతే లాభం ఏంది? నీకు మంచి సీజన్ వచ్చింది, పర్వకాలం, ఆ టైం లోపల కర్మ చేయగలిగేటటువంటి మంత్రం కూడా నీ దగ్గర ఉంది, కానీ దాన్ని ఉపయోగించడం ఎలాగా ఏంటి, దాని నియమాలు అవి తెలియకపోతే లాభం ఏముంది? వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నీకు తెలియాలి. ముందేమో వైటిడి అనేవైతే మనం కర్మలు చేస్తున్నామో మొదటి లోపల, అది కర్మలు చేయడం. గుర్తుంచుకోండి, మనం చేసే కర్మలన్నీ కూడా 3 పద్ధతులలో డివైడ్ చేస్తారు. యజ్ఞ రూపమైన కర్మలు, తపస్సు రూపమైన కర్మలు, దానం రూపంలో కర్మలు. ఈ 3 కర్మలు గుర్తుంచుకోండి. ఎప్పటికైనా మనం ఏ గ్రంథం చదివినా, భాగవతం చదివినా, భారతం చదివినా, ఇవి ఏది చదివినా 3 వైటిడి. ఆ వైటిడి ఏదైతే ఉన్నదో ఆ వైటిడిని మనము వాటికి ఓంకారంతో ఎందుకు అటాచ్ చేయాలి? ఓం శివాయ నమః, ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః. ఏదైనా పని చేసే ముందు ఓం అని చెప్పి స్టార్ట్ చేసి ప్రారంభిస్తాం. ఆ ఓం ఎందుకు ప్రారంభిస్తున్నాం? ప్రారంభంలో ఆ ఓం మీనింగ్ తెలుసుకోవాలా లేదా? ఆ తత్ మీనింగ్ తెలుసుకోవాలా లేదా? సత్ మీనింగ్ తెలుసుకోవాలా లేదా? దాని నుంచి మనం ఏం సాధిస్తాం? అర్థమైందండి? అడగండి, సిగ్గుపడకుండా అడగండి, మొహమాటం లేకుండా అడగండి. హలో, పాయింట్ ఏంటి సార్? ఫస్ట్ది ఏ పని చేయాలి, సెకండ్ది ఓం తత్ సత్, 3వ పాయింట్ మీకేం అర్థం కాలేదో చెప్పండి. ఏం అర్థం కాలేదో చెప్పండి. అది కాకపోతే ఆ 3వ పాయింట్ మిస్ అయింది అని, అంటే గుర్తులేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకలేస్తుంది, అన్నం కూడా రెడీగా ఉంది, కానీ తినడానికి చెయ్యి తీసుకొని నోట్లో పెట్టుకోవాలని తెలియకపోతే ఎట్లాగా పిల్లవాడికి? ఎలా చెయ్యాలి అనేది తెలియాలి, అది 3వ పాయింట్. అంతేనా సార్? అది అంటే అదే విధంగా ఎందుకు చేస్తున్నామో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓం తత్సత్తో చెయ్యాలి, వైటిడి అనేటటువంటిది చెయ్యాలి. వైటిడి చెయ్యాలి అంటే వైటిడిని సాత్వికంగా చేయాలి. ఒకటే గుర్తుంచుకోండి,
సాత్వికం రాజసం తామసం ఆయన ఎందుకు చెప్పాడు అంటే రాజసం తామసం చేయకండి అని సాత్వికం ఒకటి చేయడం కోసం చెప్పాడు. ఆ ఉదాహరణలు చెప్తే గానీ మనము విశ్లేషించుకోలేము. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే సాత్విక పద్ధతులలో మీరు చేసుకోవాలి అని చెప్పేశాడు క్లియర్. ఇప్పుడు ఇలా చేస్తే రాజసము, ఇలా చేస్తే తామసం. అప్పుడు మనమందరం ఏమనుకుంటాం, ఓహోహో అయితే ఇన్నాళ్ళు మేము చేసింది రాజసము తామసము కదా అని డిసైడ్. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఒకటే లైన్ ముందు సాత్విక వైటీడీలు చెయ్యాలి అన్నాడు. ఎవరైనా రిపీట్ చేయండి నాతో పాటుగా. మనం ఏం చేయాలి? వైటీడీ అంటే యజ్ఞము సాత్విక వైటీడీ సాత్వికంగా చేయాలి. ముందు సాత్విక వైటీడీలు చెయ్యాలి. మనం చేసే అన్ని పనులు కూడా అంటే ఏంటండి? వైటీడీ అంటే ఏంటండి? మీరు అమ్మ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యి, ఫస్ట్ క్లాస్ అమ్మ మీరు తపస్సు దానం. యజ్ఞము మీరు తపస్సు దానం. కరెక్ట్. సుధారాణి గారు మీరు ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఇది జాయిన్ అయింది. అవునండి. ఓకే, సో అది మీరు ఇది మొత్తం మళ్ళీ ఒకసారి వినండి అమ్మా, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. సరేనా? సో ఇప్పుడు ఈ సాత్విక వైటీడీ మాత్రం చేసి తీరవలసిందే అని చెప్పాడు భగవంతుడు. సాత్విక వైటీడీ చెయ్యాలి నంబర్ 1. రెండోది ఏంటి? ఇవన్నీ కూడా పరబ్రహ్మకు సమర్పించాలి. దాన్ని ఓం తత్సత్ అని చెప్పాడు. ఓం తత్సత్ రెండోది. మూడోది ఏంటి? అసలు ఓం తత్సత్ అంటే మీనింగ్ తెలియాలి కదా ఫస్ట్ మనకు. ఎస్ ఆర్ నో? ఓం ఎందుకు అంటారో తెలియదు, తత్ ఎందుకు అంటారో తెలియదు, సత్ ఎందుకు అంటారో తెలియదు, మరి ఎలాగప్పుడు? కాబట్టి పరబ్రహ్మకు ఉన్నటువంటి 3 పేర్లు, ఓము, తత్, సత్. ఈ మూడింటిని కూడా కర్మకు ముందు, కర్మకు మధ్య, కర్మకు చివర మనకు అవసరాన్ని బట్టి వాడుకోవాలి. దీన్ని గనక ఎవరైతే కరెక్ట్ గా నేర్చుకుంటారో వాళ్ళు చక్కగా యజ్ఞ యాగాది క్రియలను చాలా బాగా చేసుకోగలుగుతారు. ముందుగా వాళ్ళు చేసేటటువంటి యజ్ఞము, తపస్సు, దానము ఇవన్నింటిని ఓంకారంతో ప్రారంభిస్తారు. ఓం విష్ణవే నమః అంటారు, ఓం ప్రకృతే నమః, ఓం వికృతై నమః, అన్నిటికీ ఓం పెడతారు. అలా ఓంతోని గనక మనం చేసినట్లయితే ఆ పని పరబ్రహ్మది అయిపోయి ఆ పని కరెక్ట్ గా జరుగుతుంది. ఓం అనేటటువంటిది ఉచ్చరించేటటువంటి అంటే బయటికి చెప్పేటటువంటి భగవంతుడి రూపము. ప్రణవోచ్చారణ స్పష్టంగా చేసి అప్పుడు కర్మను ప్రారంభం చేసుకోవాలి. అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. హలో, ఏదన్నా ఒక పనిని ఓంకారంతో ప్రారంభిస్తే ఆ పని నిర్విఘ్నంగా అవుతుంది అని ఒక నమ్మకం. కాబట్టి ఏ పనినైనా కూడా ఓంకారంతో ప్రారంభించాలి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, జవాబు చెప్తాను. ఇంటి మీద కూడా ఓం అని పెట్టుకుంటారు కదండి. ఓం అంటేనే పరబ్రహ్మం సార్. ఓం అంటేనే పరబ్రహ్మం. అవును. ఇప్పుడు నేను అన్న పాయింట్ అర్థమైందా లేదా? విఘ్నంగా కొనసాగుతుంది ఓంతో ప్రారంభిస్తే అని. ఏ పని అయినా ఓంకారంతో ప్రారంభిస్తే అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇది ఓం గురించి చెప్పాడు ఆయన. ఇది ఆయన ఓం గురించి చెప్పాడు. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? శ్రీకృష్ణ సార్, కొంతమంది ఇంటి మీద కూడా ఓం అని పెట్టుకుంటారు కదండి, అలా పెట్టుకోవచ్చా మరి? పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? క్లియర్ గా అర్థమైందా అందరికి? ఓం అనేటటువంటిది మనము పని ప్రారంభించేటప్పుడు ఉచ్చరించేటటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో పరబ్రహ్మని తలుచుకునే మంత్రంని ఫస్ట్ చెయ్యాలి. వైటీడీలు చేసేటప్పుడు వైటీడీలు ఎట్లా చేస్తారు? మనకు యజ్ఞయాగాలతో చేస్తారు. 3 రకాల అగ్నులు ఉంటాయి. ఆహవనీయమని, గార్హపత్యమని, దాక్షిణమని ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ 3 అగ్నులతోటి చాలా అద్భుతంగా చేస్తారు. అహంకారాలన్నీ కూడా వదిలేస్తారు. కొంతమంది యజ్ఞం ఎంత బాగా చేస్తారు అంటే వాళ్ళు ఇక మొత్తం వైఫ్ ను వదిలేస్తారు, పిల్లలను వదిలేస్తారు, బంధువులు అంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి వదిలేస్తారు. వాళ్ళు తపస్సు ఎలా చేస్తారయ్యా అంటే వాళ్ళకి దొరికిన న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతో దొరికినటువంటి భూమిని సరైన వ్యక్తి రాగానే దానం చేస్తారు. ఇది దానం. తపస్సు ఎలా చేస్తారు? అద్భుతమైన నియమాలతో చేస్తారు. సరైనటువంటి ఆహారాలు తీసుకోవడము, సరైనటువంటి నియమాలతో తీసుకోవడము. ఓ రోజు 1 ముద్ద, 2వ రోజు 2 ముద్దలు, 3వ రోజు 3 ముద్దలు, 4వ రోజు 4 ముద్దలు, ఇలా ఏవో ఒకటి వాళ్ళకి నచ్చినటువంటి నియమాలు పెట్టుకుని, సో యజ్ఞము, తపస్సు, దానము ఇలా 3 కూడా ఏవైతే అసలైనటువంటి బంధములో మనకు ఇవి 3 కూడా కర్మలు అంటే బంధములు. కానీ అవి బంధములు కాకుండా ఉండాలి అంటే మనం ఓంతోని ప్రారంభించినట్లయితే ఆ కర్మలు చక్కగా అవుతాయి. మళ్ళీ ఒకసారి చెప్తా. కర్మలు ఎన్ని రకాలు? టక్మని చెప్పాలి. 3 రకాలు సార్. ఏంటి? యజ్ఞము, తపస్సు, దానం సార్. యజ్ఞము, తపస్సు, దానము, తామసము. కర్మలు 3 రకాలు: సాత్వికం, రాజసం, తామసం.
కాదు 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 అది యజ్ఞము ఓకే. యజ్ఞము తపస్సు దానం సార్. ఇప్పుడు మనము సాత్వికం గురించే మాట్లాడుకుంటున్నాం. సరే, మొత్తం ఆల్ క్యాన్సిల్ చేసేసేయండి, అందరు క్యాన్సిల్ చేసేయండి, మళ్ళీ మొదటి నుంచి చెప్తా. 16వ అధ్యాయం ఒక్కసారి బుర్ర పెట్టండి కొద్దిగా. మనం మనుషులం కదా, దేవుడు బుర్ర ఇచ్చాడు, ఇది ఇచ్చాడు కదా, అది అలా పెట్టడానికి కొద్దిగా ట్రై చేయండి. 16వ అధ్యాయంలో భగవంతుడు శాస్త్రం ఇంపార్టెంట్ కదా అన్నాడు. 17వ అధ్యాయం వచ్చేసరికి వీళ్ళు ఏమన్నారు, శాస్త్రం అందరికీ తెలియదు కదా, మరి ఏం చేయాలి, చెప్పేటోడు సరిగా ఉండడు, చెప్పడానికి ఇష్టపడరు చాలా మంది, మాకు అందుబాటులో లేదు, మాకు అర్థం కాదు, ఏం చేయాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు, మీకున్న శ్రద్ధ సాత్విక రాజసిక తామసిక గుణాలని శ్రద్ధ ఉంటుంది, దానికి తగ్గట్టుగా దేవతల్ని మీరు పూజిస్తారు, దాన్ని మీరు మార్చుకోవాలంటే ఆహారం సరిగా పాటిస్తే సరిపోతుంది. మీరు తామసులైనా సరే సాత్విక ఆహారం తీసుకుంటే మెల్లమెల్ల మీ మైండ్ మంచిగా అయిపోయి సాత్వికులు అయిపోతారు. రోజు నాన్ వెజ్ తింటూ పోతే అది నియమం లేదు, నిష్ట లేదు, పని పడితే ఆ పని. మనకు క్రిస్టియన్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇష్టం గాడిలాగా తింటారు, వాళ్ళు రకరకాల చెడ్డ పనులు చేస్తారు, కన్ఫ్యూషన్ బాక్స్ లో కూర్చుంటారు. ఏమైంది అంటే ఇవాళ నేను ఒక చెడ్డ పని చేయమంటే అది అని చెప్పి చెప్తాడు, పాపం పోయిందని వెళ్ళిపోతాడు వాడు. కన్ఫెషన్ బాక్స్, ఆ బాక్స్ లో కూర్చుంటే చాలు. గీతాంజలి లోపల ఆమె ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది, కన్ఫెషన్ బాక్స్ కూర్చుంటుంది. కూర్చోగానే ఏంటమ్మా అంటే బ్రాహ్మణ్స్ కదా, అవునండి రావచ్చు అంటే సరే, ఎందుకంటే నేను కూడా వాళ్ళు ఒక తప్పు చేశాను చెప్పడానికి, తప్పు చేసా ఒక అతనికి అంటుంది. సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. ఒకసారి లీవ్ అయిద్దాను. అవుతుందండి. ఇప్పుడు వినిపిస్తుందా? సరే, ఇప్పుడు అయితే ఆ మాటని మరి మేము ఇవాళ ఒక అతనికి ఐ లవ్ యూ చెప్పానండి అని, అందులో నేను తప్పు చేశాను, అబద్ధం చెప్పాను అని. సార్ క్లారిటీ లేదు సార్. బాగుందండి సౌండ్ అదే మీకు ఏది క్లియర్ అవుతుందో తెలియదు, ఇంటర్నెట్ మార్చడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు బాగుంది. బాగుంది, మళ్ళీ రాకపోతే మళ్ళీ గోల్ చేస్తారు కదా మీరు, సో అందుకోసం అని. సరే, అప్పుడు అంటుంది ఆమె, ఎందుకు చెప్పావు అంటే ఊరికే చెప్పాను అంటుంది అనమాట. అట్లాగా, సో నువ్వు తప్పు చేస్తే అందులో చెప్పుకుంటే సరిపోతుంది. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో కన్ఫెషన్ బాక్స్ లో చెప్పుకుంటే సరిపోతుంది. హలో, వినిపిస్తుంది సార్. సో కన్ఫెషన్ బాక్స్ లోపల చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకా మరి అలాంటప్పుడు ఏమైంది, ఇది ఇంకా ఇక్కడ ఇది అది చూపించట్లేదు. బాగుస్తుందా, చూస్తున్నాను ఆగండి. సరే సరే సరే, అదేం లేదు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా రావాలి కదా, ఎందుకు రావడం అంటే నా ఇంటర్నెట్ వేరేవి కూడా చూపించాలి, అన్నిటిని చూపించటం లేదు అది. సరే, అప్పుడు ఆయన చెప్తారన్నమాట, అలాగా కన్ఫెషన్ బాక్స్ లో కూర్చొని తప్పంటే సరిపోయింది, వెళ్ళిపోతాం. కానీ మనకు అలా కాదు, మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారా, మనం తీసుకునేటటువంటి వాటి ద్వారా మనని మనము మార్చుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పగానే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనం చేసేటటువంటి కర్మలు 3, ఒకటి వై, ఒకటి టీ, ఒకటి డి. వైని 3 రకాలుగా చేయొచ్చు, టీని 3 రకాలుగా చేయొచ్చు, డిని 3 రకాలుగా చేయొచ్చు అన్నాడు. అర్థమైందా? అర్థమైంది. కర్మలు ఎన్ని రకాలు? 3 రకాలు సార్. ఏంటవి? యజ్ఞము, తపస్సు, దానం. ఆ మూడింటిని ఎలా చెయ్యాలి? సాత్వికంగా చేయాలి అని చెప్పారు. కానీ మరి ఆయన రాజసము తామసము ఎందుకు నేర్పించాడు శ్రీకృష్ణుడు? సాత్విక లక్షణాలు. సాత్వికం చెప్తే సరిపోయేది కదా, రాజసము తామసము కూడా ఎందుకు చెప్పాడు ఆయన? ఇది కూడా తెలిస్తే కానీ సాత్వికం తెలీదు, నీకు దాని గురించి తెలీదు అని చెప్పడానికి. అదొకటి. రెండవది, మనం ఏం చేస్తున్నామో మనని మనం ఎనాలిసిస్ చేసుకోవాలి కదా, మనని మనము విశ్లేషించుకోవాలి, మనని మనం చేస్తున్నది ఎలాంటిది అని చెప్పి తెలుసుకోవాలి. అది యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటివి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి
అప్పుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారంటే అన్నిటినీ చెప్పేశాడు. చెప్పి సాత్విక లక్షణాలు ఏవైతే ఉంటాయో సాత్విక లక్షణంతో మాత్రమే నువ్వు పని చేయాలి, రాజసంతో తామసంతో నువ్వు చెయ్యకూడదు అని చెప్పాడు. అర్థమైందా? అర్థమైంది సార్. కర్మలు ఎన్ని రకాలు మళ్ళొకసారి చెప్పండి. మీ అందరికి ఇవాళ ఎందుకో మైండ్ లో లేదు. పండగ రాగానే అందరికి మైండ్ అదైపోయింది, ఎటో పోయింది. ఓకే, 3 రకాలు. యజ్ఞము, యజ్ఞము, తపస్సు, దానము, తపస్సు, దానము. దానము. ప్రతి పనిని చేసేటటువంటి ఏ పనైనా ఇదే కేటగిరీలోకి వస్తుంది, ఇంకా వేరే కేటగిరీలోకి రాదు. ప్రపంచంలో మనం చేసేవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. ఈ మూడింటిని సాత్విక పద్ధతిలో ఎలా చేయాలి, రాజసిక పద్ధతిలో ఎలా చేయాలి, తామసిక పద్ధతిలో ఎలా చేయాలి అని భగవంతుడు చెప్పాడు. దీనికి కావలసినటువంటి ఆహారం తీసుకుంటే, సరైన ఆహారం తీసుకుంటే సరిగ్గా వైటీడీ చేయగలుగుతావు అని చెప్పాడు. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు అంటే, బాబు సాత్విక పద్ధతిలోనే పనులన్నీ చెయ్యాలి, రాజసికంగా తామసికంగా చెయ్యకూడదు. నేను నీకు కేవలము నిన్ను నువ్వు ఎనాలిసిస్ చేసుకుంటావని మాత్రమే నీకు నేను రాజసము తామసము చెప్పాను గాని అవి నువ్వు పాటించవలసినటువంటి అవసరము లేదు. కేవలము సాత్వికముగానే వైటీడీలు చెయ్యాలి. వైటీడీలు ఎలా చెయ్యాలి? సాత్వికంగా చెయ్యాలి. సో ఒకటేమో సాత్వికముగా వైటీడీ చెయ్యాలి, రెండవది చేసినటువంటి కర్మలు సరైన దారిలో వెళ్ళడం కోసమై పరబ్రహ్మను ఆశ్రయించాలి. రెండవది ఏంటి? పరబ్రహ్మను రాసుకోండి, కనీసం జనాలు రాసుకోండి. ఇప్పుడు నేను ఏం చేసామనంటే, ఇప్పుడు స్టేజ్ మీద ఎవరైనా ప్రవచనాలు చెప్తున్నప్పుడు పెన్ను పేపర్ తెచ్చుకొని వింటుండేవాడిని. ఒక్క సెకండ్ అటు ఇటు అయినా కూడా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. వాళ్ళని మనం కింది నుంచి అడగడానికి లేదు. ఇప్పుడు షణ్ముఖ శర్మ గారి ప్రవచనాన్ని నేను కింద కూర్చొని వినేవాడిని. ఆయనని సార్ ఇక్కడ 2వ పాయింట్ ఏది, 3వ పాయింట్ ఏది అని అడిగితే ఆయన చెప్తారా? లక్షలు తీసుకొని వాళ్ళు 1 గంట ప్రవచనం చెప్తే ఆయన ఒక్క సెకండ్ నా ప్రశ్నకు జవాబిస్తారా? ఎవరైనా ఇస్తారా? మనం అప్పుడు ఏం చేయాలి? పెన్ను పేపర్ తీసుకున్న వాళ్ళు ముందు రాసి పెట్టుకోవాలి ప్రతిదాన్ని. ఆ శ్రద్ధ ఉన్నవాడే వస్తుంది. అది శ్రద్ధ లేకపోతే చేయలేము. అది శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం. సో ఆయన చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకేమయ్యే కొన్ని పాయింట్ మిస్ అయిపోయేవి. ఎప్పుడైనా ఒకసారి ఎంత ఫోకస్ చేసేవాడిని అంటే, నేను నా ప్రాణాన్ని అక్కడ పెట్టేసేవాడిని. అటు ఆఫీస్ మర్చిపోయేవాడిని, వైఫ్ని, పిల్లల్ని మర్చిపోయేవాడిని. ఆ రూమ్ లో నా చుట్టుపక్కల ఉన్న జనాలు ఉన్నారు అన్నది కూడా లేదు. ఆయన చెబుతున్న దాని మీదే ఇది చేసేవాడిని. ఒకటి ఏదైనా పాయింట్ మిస్ అయిందంటే మళ్ళీ దాన్ని ఇంటర్నెట్ లో చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకునేవాడిని. అలాంటిది మీకు ఒక్కొక్క విషయం 10 సార్లు చెప్తున్నా ఎందుకు అర్థం కావడం లేదు తెలుసా? ఎందుకంటే అశ్రద్ధ. ఉత్తరాయణ పుణ్యకాయలం వచ్చింది, ఇప్పటికైనా మారండి. అశ్రద్ధ చేయొద్దు, భగవంతుడి విషయాలను అశ్రద్ధ చేయొద్దు. ఏదో 9 o'clock నిద్రపోయేలాగా చేసుకుంటున్నాం అని అనుకోకండి ప్లీజ్. మనం మారాలండి. పెన్ను పేపర్ లేనిదే అసలు ఏ ప్రవచనంకి రాకూడదు. తర్వాత నేను ప్రశ్నలకు ఎలాగో సమయం ఇస్తాను, నేను ఇవ్వడానికి కాదు నేను అనేది. కానీ ఈ ఒక్క మాట నేను చెప్పడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. సరే, ఇవాళ ఎండ్ చేసుకుందాము. ముఖ్యంగా 3 మనకు తెలియాలండి. ఒకటి ఏంటంటే వైటీడీ అనే దాంతో కర్మలు చేస్తాము. కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఏమైంది? హలో, జై శ్రీకృష్ణ అని వినిపిస్తుందండి. వెళ్ళటానికి పరబ్రహ్మను ఆశ్రయించాలి అని చెప్పారు సార్. పరబ్రహ్మను ఆశ్రయించాలి రెండవది. మొదటిదేమో వైటీడీ చెయ్యాలి, సాత్వికంగా మాత్రమే చెయ్యాలి. ఇవి 2 పాయింట్లు గుర్తుంచుకోండి అందరూ. మొదటి పాయింట్ ఏంటంటే సాత్వికముగా మాత్రమే వైటీడీలు చెయ్యాలి. రెండవది పరబ్రహ్మను ఆశ్రయించాలి. మూడవది పరబ్రహ్మను ఆశ్రయించడానికి యూజ్ చేసే ఓం తత్సత్ ఏదైతే ఉందో 2వ పాయింట్, ఆ ఓం గురించి, తత్ గురించి, సత్ గురించి తెలుసుకోండి. సో మొత్తము ఈ అధ్యాయం అంతా కూడా మనం డివైడ్ చేస్తే ఇప్పుడు ఆ ఓం ఏంటి, తత్ ఏంటి, సత్ ఏంటి అది తెలుసుకోవాలి మనము. నువ్వు ఓం తత్ అంటే ఏదైనా మంత్రం చదువుతున్నప్పుడు పరబ్రహ్మది అది ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు పూజారి ఏదో మంత్రం చెప్తుంటాడు, నువ్వేదో చదువుతావు, అది కుదరదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాన్ ఏమంటున్నాడు? యూ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ చాంటింగ్. దాన్ని ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు చాంటింగ్ చేస్తున్నాం మనము, ఆ చాంట్ యొక్క మీనింగ్ ఏంటి, మంత్రం యొక్క శక్తి ఏంటి. సో కాబట్టి ముందేమో సాత్వికంగా చేయాలి, రెండోదేమో ఓం తత్సత్తు పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవాలి.
మూడోది ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఎవరైనా చెప్పండి, ఇక్కడికి ముగించుకుందాం. ఇవాళ 10 కూడా దాటిపోయింది. కట్ అయిపోయిందా? అదే అయ్యో. పనులు సాత్వికంగా చేయాలి. మొదటిది ఆ? సాత్విక పద్ధతిలో యజ్ఞము తపస్సు దానం చేయాలి సార్. రెండవది పరబ్రహ్మను ఆశ్రయించాలి. మూడవది ఓం తత్సత్తు తెలుసుకోవటం. రెండోది పరబ్రహ్మను ఆశ్రయించాలంటే ఏం చేయాలి? ఈ సాత్విక పద్ధతిలో యజ్ఞ తపస్సు దానం ద్వారా అది మొదటిది. రెండవ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? పర- పరబ్రహ్మను ఆశ్రయించాలి, దాని మీనింగ్ ఏంటి? పరబ్రహ్మను ఆశ్రయించాలంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పండి. సాత్విక పనులు ఓం చెయ్యాలి తత్సత్ అంటే గురించి మనం తెలుసుకోవాలి. పరబ్రహ్మని ఆశ్రయించాలి. కరెక్ట్. పరబ్రహ్మను ఆశ్రయించాలంటే ఏం చేయాలి? ఓం సాత్వికమైన పనులు చేయాలి. యజ్ఞము తెలుసుకోవాలి. సాత్వికమైన యజ్ఞం చేయాలి, సాత్వికమైన దానం చేయాలా, సాత్వికమైన అది తపస్సు మొదటిది చేయాలి. అది మొదటిది. ఓం తత్సత్ గురించి తెలుసుకోవాలి సార్. ఓం తత్సత్ అని అనాలి. అనాలి, ఓం దాని తత్సత్ గురించి వివరం కూడా తెలుసుకోవాలి. అది మూడవది. ఆ వివరం తెలుసుకునేది మూడవది. మూడవది రెండోది ఓం తత్సత్ అంటే పరబ్రహ్మ అని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. మొదటిదేమో సాత్వికమైనటువంటి వైటీడీ చెయ్యాలి. ఓం తత్సత్ అనే పరబ్రహ్మ అని మీనింగ్ తెలుసుకోవాలి. మూడోది ఓం అంటే మీనింగ్ ఏంటి, తత్ అంటే మీనింగ్ ఏంటి, సత్ అంటే మీనింగ్ ఏంటి అది తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. సరే చెప్పండి, మళ్ళీ ఎవరైనా చెప్పండి. ఇంకోసారి మొత్తం ఈ 3 పాయింట్లు చెప్పండి. సాత్విక కర్మలు 3 వైఖరి రకాలుగా చేయాలి. చేయాలి సార్. యజ్ఞము, దానము, తపస్సు. ఆ మూడిటి కర్మల్ని కూడా ప్రతి ఒక్క దాన్ని సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము అట్లా అన్ని 3 రకాలుగా చేయాలి సార్. ఇది వచ్చేసరికేమో ఫస్ట్ పరబ్రహ్మను ఆశ్రయించాలి. అంటే రెండోది ఓం తత్సత్. పరబ్రహ్మని రెండోది ఆశ్రయించాలి అంటే ఏంటి? ఓం తత్సత్ అని ఉచ్చరించాలి. ఆయనని ఉచ్చరించాలి. పరబ్రహ్మని ఉచ్చరించాలి. ఉచ్చరించాలి ఆ పదం. ఏదైనా కర్మ చేసే ముందు ఓం తోటి మనం చేస్తే ఓం అంటాము, తత్ అంటాము, సత్ అంటాము. వాటితోని ఆ. పరబ్రహ్మను ఐక్యం చేయాలి. మన కర్మలను ఓం తత్సత్ తోటి ఐక్యం చేయాలి. అంటే పరబ్రహ్మను ఆశ్రయించడము అనగా మనము చేసినటువంటి కర్మలను భగవంతుడికి ఎలైన్ చెయ్యడము. ఉదాహరణకి అన్నం తినేటప్పుడు ఏం చేస్తాం మనము? దేవుడికి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని అన్నాం. ఏదైనా సరే కృష్ణ అర్పణం అని అనటము అట్లా. సో పరబ్రహ్మను ఆశ్రయించాలి. నువ్వు చేసినటువంటి పనికి పరబ్రహ్మను ఆశ్రయించాలి. ఆ పరబ్రహ్మను ఆశ్రయించడానికి ఓము, తత్తు, సత్తు 3 ఉపయోగిస్తారు. అది రెండవది. మూడవది ఏంటంటే ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేయాలి, దాంట్లో ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకోవాలి. చెప్పండి ఎవరైనా మళ్ళీ ఒకసారి ఈ 3 చెప్పండి ఎవరైనా. మొదటిది ఏంటి? మొదటి సాత్వికమైన వైటీడీ చెయ్యాలి. ముందు రెండవది ఓంకారం ఉచ్చరించాలి. కర్మలు మూడవది ఓం తత్సత్ గురించి చేయాలి సార్. తెలుసుకోవాలి. రాధిక చెప్పండి. యజ్ఞము, దానము, తపస్సు కట్ అయిపోయింది. ఈ 3 కర్మలు కూడా సాత్వికంగా చేయాలి. రెండవది మనం చేసిన కర్మలను భగవంతుడికి సమర్పించాలి. మూడవది అంటే ఓం తత్సత్ అని తెలుసుకో. ఓం తత్సత్ అంటే ఆ ఒకటే అయింది ఇప్పుడు. ఏది రెండవది? అది రెండవది. ఓం తత్సత్ అంటే పరబ్రహ్మ అని తెలుసు. అర్థం ఏంటి? ఓం అంటే మూడవది అర్థం తెలుసుకోవడం. అంటే ఏంటి? మూడవది అర్థం తెలుసుకోవాలి. మూడవది అర్థం తెలుసుకోవడం. మొదటిది అది అంటే ఏది? అన్ని సాత్వికంగా. సత్ అంటే ఏది? ఉన్నది. ఏది ఉన్నది? అది ఆ పరబ్రహ్మమే. అది మీనింగ్ లోకి వెళ్తున్నారండి. మనం చేసే కర్మల్ని పరబ్రహ్మతో అలైన్ చేసుకోవాలని ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించుకుంటూ ఏ పనైనా చేస్తే అది నిర్విఘ్నంగా అవుతుంది. రెండవది మొదటి వదిలేయండి. నేను రాస్తాను, గుర్తుంచుకోండి. సాత్వికంగా చేయాలి, పరబ్రహ్మను ఆశ్రయించాలి, ఓం తత్సత్
అని అర్థం చేసుకొని చేయాలి. ఏ పని సెకండ్ పాయింట్ ఓం తత్సత్ దానికి ఓంకారంతో ప్రారంభించాలి. రెండవది మనం చేసిన కర్మ భగవంతుడికి వాయిస్ సరిగ్గా రావట్లేదు రాధిక గారు. ఒకటి రెండు చదవండి ఎవరైనా చూసుకుంటూ. సాత్విక వైటిడి 2 ఆశ్రయం యూజింగ్ ఓం తత్ సత్. ఈ రెండు అర్థమైనాయా లేదా? అర్థమైనాయి సార్. మూడోది మీనింగ్. ఓకే, నేను అదే చెప్పానండి, అది క్లియర్ గా రాలేదేమో మరి. మీ వాయిస్ ఎవరు చెప్పారో తెలీదు. సరే, ఎవరు చెప్పినా మీరు ఇది చెప్పారా లేదా చూడండి. చదవండి అమ్మా ఎవరైనా. నా ముఖం కనిపించట్లేదేమో కదా, కర్రే ఉందని ముఖం చూపిస్తలేను నేను. నాకు సిగ్గేస్తుంది, నా ముఖం చూపించాలంటే సిగ్గేస్తుంది. మీకు ఇంత చిన్న విషయాన్ని మీకు అర్థం చేయించలేకపోతున్నాను అంటే ఎక్కడో నా మిస్టేక్ ఉంది. అది నేను మీకు నేను మీకు మొహము 2 రకాలుగా చూపించలేకపోతున్నాను. ఎందుకు చెప్పండి? ఎలా చెప్పండి? చెప్పం సార్ మేము. నా వాయిస్ కట్ అవుతుంది. రాధిక మీ వాయిస్ కట్ అవుతోంది, నా వాయిస్ కూడా కట్ అవుతుందా? ఒకసారి చెప్పండి అందరూ. మీది బాగానే ఉంది, రాధిక వాయిస్ క్లియర్ గా లేదు. కరెక్టా? రాధిక వాయిస్ క్లారిటీగా లేదు, మీ వాయిస్ బాగుంది. వెరీ గుడ్, ఓకే. అయితే చూడండి, నేను నా మొహం మీకు 2 రకాలుగా చూపించలేకపోతున్నాను. ఒకటేమో ఈ విషయాలు నేను మీకు అర్థం చేయించలేనందుకు సిగ్గుపడుతున్నా. రెండవది ఏంటంటే కర్రేగా ఉన్నా కదా చూపించలేకపోతున్నాను. అదనమాట 2 పద్ధతులలో నేను. ఇది కూడా రాసుకోకండి. 2 రకాలుగా నేను మీకు మొహం చూపించే అర్హత పోగొట్టుకున్నాను. ఇప్పుడు చదవండి, ఇది కనీసం చదివించే అర్హత ఉందేమో చూద్దాం నాకు. మొదటిది ఏంటి? సాత్వికము. సెకండ్ది వైటిడి. థర్డ్ది ఆశ్రయించాలి. ఎవరండి సెకండ్ వైటిడి అన్నది? ఫస్ట్ది సాత్విక వైఖరి, సెకండ్ పరబ్రహ్మని ఆశ్రయించాలి, మూడోది ఓం తత్సత్ అని అర్థం చేసుకోవాలి. రెండో దాంట్లో ఓం తత్సత్ లేదా? ఓం తత్సత్ ని ఆశ్రయించాలి అని ఉంది సార్. మూడో దాంట్లో ఓం అంటే ఓం తత్సత్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఇందులో ఏమో ఓం తత్సత్ ఆశ్రయించినప్పుడు ఓం తత్సత్ అని వాడాలి. మూడోది ఏంటంటే ఓం తత్సత్ మీనింగ్ తెలుసుకోవాలి. సో ఇందులో ఉంది ఓం తత్సత్, ఇందులో కూడా ఓం తత్సత్ ఉంది. ఈ రెండిట్లలోనూ ఓం తత్సత్ ఉంది. పరబ్రహ్మ ఆశ్రయం అంటే ఏంటంటే ఓం తత్ సత్ చేసినట్లయితే పనులు పవిత్రంగా అవుతాయి. మూడోది ఏంటంటే అసలు ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. అంటే చేసేటటువంటి ప్రతి పనిని కూడా మనం ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఓం దేనికి వాడతారు, ఏ ఏ పరిస్థితులలో? 15 ఎగ్జాంపుల్స్. తత్ అనేది ఒక 15 ఎగ్జాంపుల్స్, సత్ అనేది ఒక 10-15 ఎగ్జాంపుల్స్. ఇవన్నీ అయిన తర్వాత అసత్ అంటే ఏంటి అనే విషయాలు ఇవాళ అయితే అనుకున్నాను. సో ఇవాళ అవ్వలేదు, వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖం వీడిని ఆట కొరకు పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు. ఇక్కడ నాకు నా వాయిస్ నేను వింటున్నాను, మ్యూట్ లో కూడా పెట్టుకోవడం లేదు జనాలు. ఎవరండి మ్యూట్ లో పెట్టుకోలేదు? ఇవాళ చాలా సతా ఇచ్చారు. ఎందుకో పండుగ రోజునో మరి ఏంటో తెలియదు కానీ ఇవాళ మీరు ఏం చేశారంటే ప్లాన్ చేశారు. మీ అందరితో నేను ఒక బుక్ రాయిద్దాం అనుకుంటున్నాను. ఆ బుక్ పేరు ఏంటంటే సార్ని సతాయించడం ఎలా. సార్ని బుక్ పేరు ఏంటండి? శ్రీనివాస్ గారిని సతాయించడం ఎలా అనేటటువంటి ఒక బుక్ మీ అందరితో రాయిస్తే మీరు ఇవాళ ఏం సతాయించారు బాబోయ్. అసలు ఒక్క చిన్న విషయం అర్థం చేయించడానికి ఎంత కష్టపడుతున్నాము. సో మెయిన్ గుర్తుంచుకోండి, భగవంతుడు తామసము రాజసము చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయనకి. కానీ ఎందుకు చెప్పాడు అంటే మనని మనం ఎనాలిసిస్ చేసుకోవడానికి చెప్పాడు. చెప్పి ఈ ప్రపంచంలో మనం చేసేటటువంటి అన్నింటినీ కూడా 3 రకాలుగా డివైడ్ చేశాడు. వైటీడీగా డివైడ్ చేసి
ఈ వైటీడీని ఎలా పాటించాలని చెప్పాడు. కాబట్టి 17వ అధ్యాయము 16వ అధ్యాయం ఎంత గొప్పదో 17వ అధ్యాయం కూడా అంతే గొప్పది. 16వ అధ్యాయం లోపల మన రాక్షస లక్షణాల దైవ లక్షణాల అని చెబుతూ శాస్త్రాలు తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి దాన్ని మనకున్నటువంటి శ్రద్ధతోటి సాత్విక రాజసిక తామసాలతోటి 17వ అధ్యాయంలోకి తీసుకొచ్చాడు. 18వ అధ్యాయంలో ఈ చెప్పిన దాన్ని ఇంకా కొన్నింటికి ఎక్స్టెన్షన్ చేయించుకుంటూ భగవంతుడి శక్తిని తర్వాత మిగతా భగవద్గీతలో చెప్పినటువంటి వాటన్నిటిని కొద్దిగా సమ్మరీ చేసి 18వ అధ్యాయాన్ని కూడా గీతాసారం అంటారు. 2వ అధ్యాయాన్ని ఏ విధంగానైతే గీతాసారం అంటారో 18వ అధ్యాయాన్ని కూడా గీతాసారం అనే అంటారు. సో వచ్చే వారం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏదైతే ఇవాళ చెప్పుకుందాం అనుకున్నామో అది చెప్పుకోలేకపోయాం కాబట్టి ఓం తత్ సత్ అనే మీనింగ్ తెలుసుకోవయ్యా అర్జున. ఈ ఓం తత్ సత్ తోటి నువ్వు చేస్తున్న పనులను కలుపు. ఉదాహరణకు నేను ఒక యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞం ఉత్తగా చేయకు, ఓంతో ప్రారంభించు, అది భగవంతుడికి సమర్పించు. తత్ ఓం తోటి ప్రారంభించు, ఉచ్చరించు, తత్ తోటి సమర్పించు, సత్ తోటి నువ్వే భగవంతుడు అయిపో. ఎందుకంటే ఓం తత్వం అన్నప్పుడు ఇంకా కూడా నేను అనేటటువంటి భావన మిగులుతుంది. ఆ భావనను కూడా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు సత్ అవుతావు. ఓం తత్ సత్. ఇలా చేయకపోతే అది అసత్ అవుతుంది. అప్పుడు అది నీకు ఏమీ ఫలితాన్ని ఇవ్వదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఓం తత్సత్ని సరిగా చేసినట్లయితే ఆ పని లోపల నీకు ముందు ఎందుకు చేస్తున్నావో తెలిసి వీలైనంత కరెక్ట్ గా చేస్తే నువ్వు ఆటోమేటిక్ గా భగవంతుడిలో కలిసిపోతావు. లేదా నువ్వు అనుకున్న పని యొక్క ఫలితం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక పని మనకు కోరికతో చేసే పని తీరాలి అంటే ఎంత కష్టం తెలుసా? పూర్వకాలం లోపల పుత్రకామేష్టి ఇవన్నీ కోరికలతో చేసేవాళ్ళు. చేసినప్పుడు మనలాగా కోరికతో చేసి ఏదో అడ్డదిడ్డంగా చేసి అదేమంటారు యదక్షర పద భ్రష్టం అనుకుంటూ దేవుడి మీదకి వదిలేయడము అలా చేసే కాయన వాచ మనసేంద్రియ బుద్ధ అలా ఎవ్వడు చేయడు. తర్వాత మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం అంతా చెయ్యరు. ఆ మంత్రహీనం అయిందంటే నీ పని అంతే హీనమే. ఇంకా పూర్వకాలం లోపల వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఆయనకి పుట్టినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? దశరథుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఋష్యశృంగుని తీసుకొచ్చి మన దగ్గర ఈయన దగ్గర ఏం లేరా మరి ఋత్వికులు? అశ్వాన్ని వదిలేశాడు. ఋత్వికులు గొప్ప వాళ్ళు ఉన్నారు, వశిష్ఠుడు వామదేవుడు ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు, జాబాలి ఉన్నాడు, అన్ని నియమాలు తెలిసినటువంటి 9 మంది మంత్రులు ఉన్నారు, సుమంత్రుడు లాంటి గొప్ప మంత్రులు ఉన్నాడు. అయినా కూడా మళ్ళీ ఋష్యశృంగుని ఎందుకు తీసుకొచ్చాడు? యజ్ఞం చేస్తే తప్పు చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు కోరిక లేకపోతే ఓకే, నో ప్రాబ్లం, మీరు ఎలా చేసినా ఏం పర్వాలేదు. కోరిక ఉన్నప్పుడు మాత్రము చాలా నియమంగా చేయాలి. అప్పుడు ఆ ఫలితమైన వస్తుంది. నీకేం ఫలితం వద్దు అంటే మోక్షం వస్తుంది. ఏదో ఒకటి వచ్చి తీరుతుంది. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఏదో ఒకటి వచ్చి తీరుతుంది. ఒకటి మోక్షం వస్తుంది, లేదా సరైనటువంటి ఫలితము, నీకు అర్హత ఉన్నటువంటి ఫలితము ఈ జన్మలోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఓం తత్సత్ తోటి నువ్వు కల్పవయ్యా అర్జున. కానీ నువ్వు ముందు ఏం పని చేస్తున్నావో దాని గురించి తెలుసుకోకుండా ఏ పని చెయ్యొద్దు. ప్రతిసారి మన ప్రవచనాలలో ఇదే తెలుసుకుంటున్నాం మనం. తెలిసి చేసినటువంటిది మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. తెలియక చేస్తే ఎంత రావాలో అంత రావచ్చు. అది మనకు చెప్పలేము. ఫలితం వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు. వస్తే మేబీ వస్తుందేమో, ఒక 5 పైసల ఫలితం వస్తుంది. వాడు ఒక సినిమా లోపల వాడు హీరోయిన్ అంటాడు, నన్ను పెళ్లి చేసుకునే అవకాశం లేదా అంటాడు. అంటే ఉంది అని. ఎంత ఛాన్స్ ఉందంటే 1 in million అంటుంది. అంటే 1 in 10 lakhs అని అనగానే వాడు జిమ్ క్యారీ చాలా సంతోషపడుతుంది. అంటే ఛాన్స్ ఉందన్నమాట అని. అసలు 1 in 10 lakhs అంటే అవకాశం లేదు అని చెప్పాలి. కానీ వీడేంది ఉందా అని చెప్పేసి ఆలోచించినట్టుగా. అలాగా మనకు ఒకవేళ ఫలితం వస్తే ఆ 1 in 10 lakhs వస్తే రావచ్చు. కాబట్టి ఫలితం రావాలి అంటే ఎంత శ్రద్ధ. ఇన్ని రోజుల పాటు మనం చేసిన పూజలు ఏమైనాయి, వ్రతాలు ఏమైనాయి, నోములు ఏమైనాయి, పిచ్చి వేషాలు ఏమైనాయి, పిచ్చి డాన్సులు ఏమైనాయి, కట్టెల ఆటలు ఏమైనాయి ఇవన్నీ. సో కాబట్టి కోరికలతో చేసేటటువంటివి ఏవి కూడా మనకు ఫలితాన్ని ఇవ్వవు, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళవు. కాబట్టి ఓం తత్సత్ చేసి మళ్ళీ దాని మీనింగ్ కూడా తెలుసుకుని చేసినట్లయితే చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా అవి సత్ అనగానే వెళ్ళిపోతాయా అర్జున. అన్ని బాగున్నాయి, ఒక రథం చక్రం ఊడిపోయింది, రథం నడవలేదు, అప్పుడు సత్ అంటే మళ్ళీ అది నడుస్తుంది అనమాట రథం. సో అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ నేను తత్సత్ లోపల సత్తుతో చేయిస్తాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. అవి ఏంటి, ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, 15 ఎగ్జాంపుల్స్ తెలుసుకొని చివరిగా అసత్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకుందాం వచ్చే వారం.
తెలుసుకొని వీలైన వాళ్ళు కనీసం ఆ జ్ఞానేశ్వరి బుక్ కొనుక్కోండి. ఎందుకంటే నేను చెప్తున్నవి వీలైనన్ని చెప్తాను. నేను అందులో అన్ని ఎన్ని జ్ఞాపకం ఉంటాయో అన్ని చెప్తాను. ఒక్కొక్కటి చూసుకుంటూ బుక్ చూసుకుంటూ చదవలేను కదా, అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదు మనకు. మొత్తం చెప్పుకుంటూ పోతే ఇక అయినట్టే ఇక. సో కాబట్టి వీలైన వాళ్ళు ఇంకెక్కువ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆత్మసుఖం వీడికి చెప్పానా ఇందాక, చెప్పలేదా? చెప్పారు సార్. ఇవాళ అర్థమైందా నా పరిస్థితి ఏ స్టేజ్కి తీసుకొచ్చారో మీరు? అన్ని మర్చిపోతున్నా, కొద్దిసేపు అయితే నా పేరు కూడా మర్చిపోతా. నా పేరేంటి, కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఇప్పుడు ఎవరున్నారు, నా జెండా ఏది, ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చేటట్టు నా స్థితికి తీసుకొచ్చారు ఇవాళ మొత్తం మీద మీరు అందరూ కలిసి. అందుకే పాస్ట్ క్లాసెస్ వినాలి. నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటానో పాస్ట్ క్లాసెస్ ఎందుకు వినాలి అంటే అక్కడ ఏమీ లేదు, నేను ఎవ్వరికి ఇవ్వనిది. ఈ 100 వ్యూసే నాకు వచ్చేవి. నేను చెప్పే కదా, మీరు జీవితాంతం నా వీడియోలు చూసినా హైపర్ ఆది ఒక్కరోజు వేసిన నాటకము 15 నిమిషాల్లో వచ్చే వ్యూస్ కూడా ఉండవు నాకు జీవితాంతం. కానీ మిమ్మల్ని ఎందుకు ఇంత బతిమలాడుతున్నా చూడమని, మీకోసం అంతే. అక్కడ డోంట్ సబ్స్క్రైబ్, డోంట్ షేర్, డోంట్ లైక్, డోంట్ డూ ఎనీథింగ్. జస్ట్ మీ రిఫరెన్స్ కోసం చూసుకోండి అంతే. అదొక్కటే కదా. అంత మాత్రం కూడా కష్టపడమంటే ఎట్లాగా? అన్ని నోట్లో పెట్టిన తర్వాత తినము అని చెప్పేసి మళ్ళీ కక్కేస్తే ఎట్లాగా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని, ఉత్తరాయణ పుణ్యకాలంలో అయినా కూడా చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరి చేసుకుంటారని, ఇప్పటి నుంచైనా సరైన జ్ఞాన మార్గంలో సరైన దారిలో వెళ్తారని, ఇక ఈ జన్మలో ఇక వేరే తప్పులు చేయకుండా మరింత జాగ్రత్తగా ఉంటారని, అడ్డగోలు పనులు చేయము అని చెప్పేసి మనసులో నిశ్చయించుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. కొన్ని విష్ణు సహస్రనామ కొత్త నామాలు, మళ్ళీ పాత నామాల యొక్క క్విక్ రివిజన్ ఉంటుంది. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. డౌట్ అడగచ్చా సార్? అయిపోయాక అడుగుతున్నారా? చెప్పండి. అంటే ఒక్క సెకండ్ అంతే. అడగనా సార్, లేక రేపు అడగనా? అడగండి అడగండి. అంటే ఏం లేదు, ఓం అని మనం అనొచ్చా? అంటే ఆడవాళ్ళు ఓం అనొచ్చా? అదే అనొచ్చు అనొచ్చు అనొచ్చు. అది వచ్చే వారం కూడా తెలుసుకోవచ్చు. అందరూ అన్ని అనొచ్చు. ఓకేనా? అందరూ అన్ని అనవచ్చు, ఏమీ తప్పు లేదు అందులో. ఓం మండంలో వచ్చే వారం మరింత డీటెయిల్ గా తెలుసుకుందాం. అందరి కోసం ఇచ్చినవే భగవంతుడు. జై శ్రీకృష్ణ.